మానవుని యొక్క స్థితి ఏమి, మానవుని యొక్క గతి ఏమి అనేటువంటి అంశం మీద ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం దేవుని వాక్యాలను ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి మన బైబిల్ను ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. తిరిగిటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయి స్త్రీలు నాదం చేయవారందును నిశ్శబ్దంగా ఉంచబడుదురు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో గమనించినట్టయితే 4 కార్యాలు చెప్పబడుతుంది. ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మానవుని యొక్క గతి 20 రీతులుగా మారిపోయేటట్లు ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఈ 20 గతి మానవుడు వృద్ధాప్యంలోనికి చేరుకునేటప్పుడు మానవుని యొక్క స్థితి చాలా దౌర్భాగ్యంగా మారిపోయి, బలములో ఉన్నప్పుడు విర్రవీగుతూ ఉన్న సమయంలో నాకంటే మించిన వాడు ఎవడు లేడు అని చెప్పుకొని, నన్ను మించిన దాన్ని ఎవరు లేదని చెప్పుకొని విర్రవీగుతూ మంచి బలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడైనా స్త్రీ అయినా తన వృద్ధాప్య కాలంలో, తన వృద్ధాప్య దశలో బలము ఉడికిపోయి శక్తి లేకుండా నిస్సత్తువుగా సొమ్మసిల్లిపోయిన స్థితుల్లో మూలలో పడి ఉండవలసి ఉంటుంది. ప్రియమైన వారలారా, దానిని గూర్చి పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో చాలా విశేషమైనటువంటి విషయాలను తెలియపరుస్తున్నాడు. ప్రియమైన వారలారా, పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను జీవితంలో గమనిస్తే అతనికున్న జ్ఞానం చాలా విశేషమైంది. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఈ యొక్క 4వ వాక్యాన్ని చెప్పడానికి ముందు నిన్నటి రోజు ప్రార్థనకు రాని వాళ్ళ యొక్క ప్రయోజనం కొరకు నిన్న చెప్పిన 4 కార్యాలను గుర్తు చేస్తున్నాను. ఆ దినమున 3వ వాక్యంలో ఉంది, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు అని చెప్పి, ఇంకా 2వది బలిష్ఠులు వంగుదురని, విసురువారు కొద్ది మందులకు చేత పని చాలించుకుందురని, కిటికీలు గుండా చూచువారు కానలేక ఉందురని చెప్పి నిన్న 4 కార్యాలను చూసాము. నిన్న చూసింది ఇంటి కావలి వారు వణుకుదురు అనేది మన కాళ్ళు చేతులు ముసలితనంలో, వృద్ధాప్యంలో వణికే ఒక కార్యాన్ని చూపిస్తుంది. ఇక 2వది బలిష్ఠులు వంగుదురు అనేది నిటారుగా ఉన్నటువంటి మన వెన్న ఆ యొక్క ఎముక వంగిపోయేదానికి సాదృశ్యంగా నిన్న చెప్పాను. విసురువారు కొద్ది మంది అగుదురు అని చెప్పాను. అది పళ్ళన్నీ ఊడిపోతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క పళ్ళు రాలిపోతున్నప్పుడు మనిషి యొక్క ఆ యొక్క పంటి బలం తగ్గిపోయి ఆహారం తినలేని స్థితుల్లో కనబడేది 3వది. ఇక కిటికీలు గుండా చూచువారు కానలేక ఉందురు అనేది కళ్ళు మసక ఏర్పడి కనుచూపు మందగిళ్ళపోయి సరిగ్గా చూపు కనబడకపోవడమే ప్రియమైన వారలారా కిటికీలు గుండా చూచువారు కానలేక ఉందురు అని చెప్పేది. ప్రియమైన వారలారా, చూడండి, ఈ వ్యక్తి చాలా మేధావి, పరమ జ్ఞాని అని చెప్పి అతనికి బైబిల్ పేరు ఇవ్వబడడం జరిగింది. ప్రియమైన వారలారా, చూడండి, దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటని చెప్పి గమనించినట్టయితే, ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో ఈ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా విషయాలను రహస్యంగా ఇంకా అర్థవంతంగా తెలియచేస్తూ కనబడుతున్నాడు. ఇవి నిన్నటి దినం 4 కార్యాలు చూసాం. ఈ రోజు 4వ వచనం నుండి మరి 4 కార్యాలను తీసుకుంటాం. వాటిలో ఈ యొక్క రోజు 5వది, తిరగని రాలి
ధ్వని తగ్గిపోవును అని చెప్పి ఆ యొక్క 4వ వాక్యం యొక్క ప్రారంభంలో చెప్పబడుతుంది. ఇది 5వది. ఇక 6వది గమనించినట్టయితే 6వది వీధి తలుపులు మూయబడును అని చెప్పి 6వది చెప్పబడుతుంది. 7వది గమనించినట్టయితే పిట్ట యొక్క కూత ఒకటి లేచును అని చెప్పి చెప్పబడుతుంది. ఇది 7వ సంగతి. ఇక 8వది గమనించినట్టయితే సంగీతం చేయి స్త్రీలు నిశ్శబ్దంగా ఉందురు అన్నది ప్రియమైన వాళ్ళారా 8వ కార్యం. 5వది తిరగలి రాయి ధ్వని తగ్గిపోను అన్నది 5వది. 6వది వీధి తలుపులు ముయ్యబడును అన్నది 6వది. 7వది పిట్ట యొక్క కూత ఒకటి లేచును అన్నది 7వది. 8వది సంగీతం చేయి స్త్రీల యొక్క నాదం చేయి వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడుదురు అని చెప్పేది 8వది. ప్రియమైన వాళ్ళారా, ఈ కార్యాలేంటో ఈ రాత్రి పరిశీలన చేయడానికి ప్రారంభిద్దాం. 5వది తిరగలి రాయి ధ్వని తగ్గిపోను అని చెప్పి సంతానానికి చేరుకునే సమయంలో చెవుల్లో సరిగ్గా వినికిడి లేకపోవటం వల్ల చెవు ప్రియమైన వాళ్ళారా వినబడని స్థితి ఏర్పడుతుంది. బైబిల్లో ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను చూసి ఓ మాట అన్నాడు. ఏంటంటే తిరగలి రాయి ధ్వని తగ్గిపోయే దాని గురించి 25వ అధ్యాయం 10వ వాక్యం. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును తిరగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. దేవునికి స్తోత్రం. చూడండి, తిరగటి రాయి యొక్క ఆ యొక్క సునాదాన్ని దేవుడు లేకుండా చేస్తున్నాడంట. చూడండి, అక్కడ వాళ్ళు ఎందుకు ఆ స్థితి వారికి వచ్చింది అని గమనిస్తే, ఎందుకు ఆ గతి వారికి పట్టింది అని చెప్పి గమనిస్తే, ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు దేవునికి చెవి యొగ్గడానికి బదులు వారు తమ జీవితంలో అన్య దేవతలు అనబడినటువంటి వారికి వాళ్ళు లోనయి అన్య దేవతల యొక్క ఆచారాలకు వాళ్ళు పాలు పంతులు తీసుకోవటం వల్ల ప్రియమైన వాళ్ళారా వారి జీవితానికి అది ఒక శాపంగా మారింది. చూడండి, 10వ వాక్యంలో సంతోష నాదం, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని యొక్క స్వరం, పెండ్లి కుమార్తె యొక్క స్వరం తిరగటి రాళ్ళ యొక్క ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సంతోష నాదం లేకపోతే ఉల్లాస శబ్దం అనేది పెళ్లి చేసే సమయంలో పెళ్లి కుమారుని పట్ల పెళ్లి కుమార్తె పట్ల ఏర్పడుతుంది. కానీ సంతోషంగా ఉండవలసినటువంటి సమయంలో అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వారి సంతోషాన్ని నేను దూరం చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క స్వరానికి ఒబే కాకపోతే, దేవుని స్వరానికి మనం లోబడకపోతే మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా దేవుడు మనకు ఆ యొక్క వినికిడిని వినేటువంటి దాన్ని లేకుండా చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక మానవుని యొక్క జీవితంలో చెవులు మందమైపోయి చెవు వినపడకపోవడానికి బైబిల్ ఆధారంగా 4 బలమైన కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం ఏంటి అంటే, దేవుని స్వరానికి లోబడకపోయేటప్పుడు దేవుడు ఎన్నిసార్లు గర్దించినా ఆ గర్దింపుకు లోబడక పోయేటప్పుడు ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క శాపం అనేది మానవునికి తటస్థించి తనకు చెవు వినబడకుండా పోతుంది. అందుకే ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజలకు దేవుడు వచ్చి హెచ్చరికలు ఇచ్చాడు. వాళ్లకు అనేక విధములైనటువంటి ఆ యొక్క షరతులను, నిబంధనలను, నియమాలను ఇచ్చాడు. వాళ్ళు ఆ షరతులను, నియమాలను, ఇంకా కట్టడలను, దేవుడు వారికి అనుమతించినటువంటి ఆ యొక్క ప్రమాణాలన్నిటినీ వాళ్ళు
వినకుండా పోయారు. ఎప్పుడైతే వాళ్ళు వినకుండా పోయారో దేవుడు వారి యొక్క చెవులకు ప్రియమైన వాళ్ళరా వినికిడిని తీసివేయడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు వినుమట్టుకు విందురే కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ మీరు కానకుండానే ఉంటారని చెప్పి యేసు ప్రభు అన్నారు. ఓసారి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో మనం చదువుతున్న వేళలో అక్కడ యేసు ప్రభు ఏ రీతిగా చెప్తున్నాడంటే, వీళ్ళు నిత్యము వినుచుందురు కానీ అని చెప్పి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళను చూచి ఈ రీతిగా చెప్తున్నారు. ఒకసారి చూద్దామా. అపోస్తలుల కార్యంలో దీన్ని చాలా స్పందనగా దేవుని వాక్యంలో చూడగలము. అపోస్తలుల కార్యం ఆఖరి అధ్యాయానికి వెళ్దాం. 28వ అధ్యాయం 26వ వాక్యం. అపోస్తలుల కార్యం 28, 26. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు గ్రహింపరు అని చెప్పి గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ యొక్క చెవుల్లో మందం అన్నది ఏర్పడింది. ప్రియమైన వాళ్ళారా చూడండి, అక్కడ దేవుని వాక్యంలో తిరగటి రాళ్ల యొక్క ధ్వని తగ్గిపోవును అని చెప్పేటప్పుడు వాళ్ళు దేవుని యొక్క హెచ్చరికలకు, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క మాటకు చెవి యొక్కకుండా వాళ్ళ చెవిని పక్కకు తిప్పారు. అందువల్ల వాళ్ళ యొక్క జీవితంలో వింటూ ఉంటారు కానీ ఆ మాట వాళ్ళ చెవుల్లో దూసుకుని వెళ్లకుండా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్మినటువంటి మనం దేవుని చేత మనం హెచ్చరింపబడేటప్పుడు, దేవుడు ఒకసారి మనల్ని మందలించేటప్పుడు, మనకు జాగ్రత్త చూపించేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి వినాలి. కానీ ఇశ్రాయేలీయుల్లో గమనించినట్టయితే వాళ్ళు దేవుని మాటను వినకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు కనబడ్డారు. ప్రభు నమ్ముకున్నటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలి తెలుసా? మనం దేవుని యొక్క మాటకు లోబడి ఆ మాటను వినాల ప్రియమైన వాళ్ళారా. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడ ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పి దేవుడు వచ్చి భూమిని ఆకాశాన్ని ఒక్కసారి వినమని చెప్పి ఆదేశం ఇస్తున్నాడు. యెషయా 1వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం. క్రింద నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడేమో పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాడట, కానీ వారు దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో దేవుని ద్వారా మేలు పొంది, దేవుని ద్వారా ఆశీర్వదింపబడి, దేవుని ద్వారా మనం అనేక ఉపకారాలు పొందుకొని దేవుని మాటకు లోబడకుండా అవిధేయులుగా మనం కనబడుతుంటే దేవుడు మనల్ని చూసి బాధపడతాడు, దేవుడు మనల్ని చూసి వేదన పడతాడు. అందువల్ల దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ తిరగటి రారి యొక్క ధ్వనిని తగ్గిపోయేటట్లు, అది సరిగ్గా పనిచేయకున్నట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అందువల్ల ప్రభు నమ్మినటువంటి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో ఒక్క క్షణం, లేకపోతే మన జీవితంలో ఎందుకు ఇట్లా వృద్ధాప్య కాలానికి ముందే మనం ఆ యొక్క దేవుని యొక్క బిడ్డల యొక్క చెవులు వినబడకపోతుందో దాన్ని మనం గ్రహించాలి. చూడండి, తిరగటి రాళ్ళ యొక్క ధ్వని తగ్గిపోవును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మనం మన యొక్క చెవులను ఎప్పుడు దేవునికి వైపు తిప్పి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాం యొక్క జీవితాన్ని గమనిస్తే, అబ్రహాము చరిత్ర ఆధారాలను బట్టి చెప్తున్నాను, ఎప్పుడు ఆకాశం వైపే తన చెవులను తెరచిపెట్టి ఉంటాడంట. ఎందుకు అని చెప్పి కొంతమంది అబ్రహామును అడిగినప్పుడు
అబ్రహాము చెప్పిన సమాధానాన్ని బైబిల్ పండితులు చెప్తున్నారు. దేవుడు వచ్చి తన స్వరం ద్వారా, తన మెల్లని తీయని స్వరం ద్వారా నా యొక్క చెవుల్లో తన మాటను ఇచ్చేటప్పుడు నేను సంసిద్ధంగా ఉండాలి, అందుకే నేను ఎప్పుడు నా చెవిని తెరచిపెట్టి ఉన్నానని చెప్పి ఆ యొక్క వ్యక్తి తనను అడిగే వాళ్లకు చెప్పేవాడట. అవును, దేవుని బిడ్డలమైనటువంటి మనం మనకున్నటువంటి చెవులను దేవుని స్వరాన్ని వినకుండా మనం అన్య స్వరాలను వినటానికి మనం పూనుకుంటే ప్రియమైన వాళ్ళారా, మన యొక్క చెవులు త్వరగా వృద్ధాప్యానికి రాకముందే, వృద్ధాప్యంలో మనం పోయి చేరుకోకముందే మన చెవులు సరిగ్గా వినబడకపోతుంది. అందువల్ల ప్రభువు నమ్మినటువంటి, ప్రభు పిల్లలమైనటువంటి మనం వృద్ధాప్యానికి ముందుగా ఒకవేళ సరిగ్గా చెవులు వినపడకుండా ఉంటే మనం వెంటనే దేవుని యొక్క కనికరాన్ని దేవుని దగ్గర అడిగి, ప్రభువా నా చెవులు వినబడేటట్టు నువ్వు సహాయం చేయండి అని చెప్పి వేడుకోవాలి. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శుభో చేశాడు, చెవు గలవాడు వినును గాక అని చెప్పాడు. దేవుడు మనకు చెవులను అమర్చింది దేనికంటే వినడానికి. ప్రియమైన వాళ్ళారా, మనం మాట్లాడడానికి నిదానించాలి, కానీ వినడానికి వేగిరపడవారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఆ మాటను మనం దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు ప్రతి మనుషుడును మాట్లాడడానికి నిదానించేవాడును, వినడానికి వేగిరపడువాడును ఉండాలి అని చెప్పి దేవుని వాక్యంలో చూడగలము. ఒకసారి ఆ మాటను దేవుని వాక్యంలో చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వినడానికి వేగిరపడాలని చెప్పి చెప్పబడుతుంది. దేవుడు నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మనం మన యొక్క చెవులను దేవుడు అమర్చింది వినడానికి. ప్రియమైన వాళ్ళారా, మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి మనం త్వరపడాలి. అందువల్ల ప్రభు పిల్లలమైనటువంటి మనం వినడానికే దేవుడు మనకు చెవులను అమర్చింది. ప్రియమైన వాళ్ళారా, కానీ అక్కడ మనం చదువుకున్నటువంటి ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో పరమ జ్ఞాని చెప్పే ఆ మాటలు గమనిస్తే తిరగటి ఆ రాయి ధ్వని తగ్గిపోవును అని చెప్పి చెప్తున్నాడు. ఇది మన ముసలితనంలో, మన వృద్ధాప్యంలో ఈ అనుభవం 5వది మనకు ఏర్పడుతుంది. ఇక 6వ విషయానికి వెళ్తున్నాను. 6వది గమనిస్తే వీధి తలుపులు ఇక 6వ విషయానికి వెళ్తున్నాను. 6వది గమనిస్తే వీధి తలుపులు మూయబడును అని చెప్పి చెప్పబడుతుంది. వీధి తలుపులు మూయబడును అన్నది 6వ అంశం. ప్రియమైన వాళ్ళారా, వీధి తలుపు మూయబడును అని చెప్పేది ఏంటని చెప్పి నిదానించి గమనించినట్టయితే, ప్రియమైన వాళ్ళారా, మన పెదవులు మూయబడే దాంతో పోల్చవచ్చు. చూడండి, తలుపులు 2 ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, తలుపు అనేది సహజంగా 2 కార్యాలు. ఇది మన జీవితంలో కంపేర్ చేస్తే మనకు దేవుడు మన పెదాలను ఇచ్చి ఆ యొక్క పెదాలు నోటికి మాట రప్పించే ఆ యొక్క కార్యంతో దేవుడు అమర్చి ఉన్నాడు, పెట్టి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వీధి తలుపులు మూయబడడం చెప్పి చెప్పబడుతుంది. వీధి తలుపులు మూయబడడం అనేది మన యొక్క మాట పడిపోయేటప్పుడు, లేకపోతే మన మాట మూయబడుతున్నటువంటి ఆ యొక్క విషయాలను చూపిస్తుంది. దేవుని నమ్ముకున్నటువంటి ప్రభువు బిడ్డల యొక్క జీవితాల్లో ప్రియమైన వాళ్ళారా, వీధి తలుపులు మూయబడును అనేటువంటి ఈ మాట మన పెదవులు లేకపోతే మన నోరు పడిపోయేదాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యంలో దావీదును అడిగితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? 141వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని యొక్క దాసుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఓసారి 141వ కీర్తన 3వ వాక్యం చదువుతున్నప్పుడు
ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో ఏమంటున్నాడంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల యొక్క దారమును నీవు ఏమంటున్నాడు చూద్దాం. 141వ కీర్తన 3వ వాక్యం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేవునికి స్తోత్రం. నా పెదవుల యొక్క ద్వారమునకు నీవు కాపు, ఆ యొక్క నీవు గేట్ వేసి, నేను వ్యర్థంగా మాట్లాడుకున్నట్లు, నేను వ్యర్థంగా పలుకుకుంటున్నట్లు నీవు కాపాడువు, దాన్ని నీవు ఒకసారి లాక్ చేయమయ్యా అని చెప్పి ఈ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో తన్ను అప్పగించుకుంటున్నాడు. అవును, దేవుని నమ్ముకున్నటువంటి ప్రభువు బిడ్డల యొక్క జీవితాల్లో ఈ యొక్క కాలానికి ముందు, లేకపోతే వృద్ధాప్యానికి ముందు నోరు పడిపోవడానికి, లేకపోతే నోటి మాట రాకపోవడానికి గల కారణం ఏంటని చెప్పి గమనించినట్టయితే, ప్రియమైన వాళ్ళారా, మన యొక్క జీవితంలో మనం వ్యర్థంగా మాట్లాడటం వల్ల, లేకపోతే వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించడం వల్ల మన యొక్క జీవితంలో ఇక్కడ చెప్పబడినట్లు వీధి తలుపులు మూయబడును అని చెప్పిన విధంగా మన యొక్క వీధి తలుపు అయినటువంటి ఆ యొక్క నోరు, లేకపోతే మన యొక్క పెదవులు మూయబడుతూ ఉంటుంది. అందుకే ఈ వ్యక్తి చెబుతున్న రీతిగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర వేడుకోవాలి. యెహోవా నా నోటికి కావలి ఉంచుము అని చెప్పి ఎట్లా ప్రార్థిస్తున్నాడు? నా పెదవుల యొక్క ఆ యొక్క ద్వారానికి నీవు కాపు పెట్టుము, నువ్వు దాన్ని సరిగ్గా చూసుకోమయ్యా అని చెప్పి వేడుకుంటున్నాడు. అందుకే బైబిల్లో కూడా 34వ కీర్తన 13వ వాక్యంలో, చెడ్డ మాటలు పలుకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నా పెదాలను నీవు కాయుమయ్యా అని చెప్పి వేడుకుంటున్నాడు. 34వ కీర్తన 13వ వాక్యం. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన మనకు ఎందుకు చెప్పాడంటే, తన జీవితంలో ఆ అనుభవాన్ని పొందుకున్నాడు. ఆ తరువాతనే మనకు చెప్తున్నాడు, చెడ్డ మాటలు పలుకుండా అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా కపటమైన మాటలు పలుకుండా అని చెప్పి చెప్తున్నాడు. అందువల్ల దేవుని పిల్లల యొక్క జీవితాల్లో ఈ యొక్క అనుభవం అనేది వాళ్ళ జీవితంలో చెడ్డ మాటలు పలుకుండా, ఇంకా వాళ్ళ యొక్క నోటి మాటల్లో కపటమైనటువంటి మాటలు పలుకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మంచి మాటను వాళ్ళ యొక్క నోటికి ఎప్పటికీ పెడతాడు. ప్రియమైన వాళ్ళారా, మన మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించాలి. దేవుని వాక్యంలో పేతురు అపోస్తలుడు చెప్పేటప్పుడు, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో, ఒక వ్యక్తి తన జీవిత బ్రతుకు దినాల్లో తాను మంచి దినాలను చూడగోరేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడగోరేటువంటి వాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి అని రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ మనం ఫస్ట్ వచ్చి మన యొక్క నాలుకను, రెండవది వచ్చేసి మన యొక్క పెదవులను మనం కాపాడుకునే దాని గురించి రాయబడి ఉంది. ఫస్ట్ నాలుకను, రెండవది పెదాలను మనం కాచుకోవాలి, కాపాడుకోవాలన్న దాని గురించి మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వాక్యం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు ఈ యొక్క వాక్యం ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో, ప్రియమైన వాళ్ళారా, మంచి దినాలను చూడగోరే వ్యక్తి తన జీవితంలో ఆరోగ్యాలతో సాఫీగా తన జీవితం ముందుకు పోవడానికి, తన యొక్క జీవితంలో, తన యొక్క బ్రతుకుల్లో, తన యొక్క బ్రతుకు యొక్క పయనంలో ఆ వ్యక్తి తన నాలుకను,
తన పెదవులను కాపాడుకోవాలి. దేవుని నమ్ముకున్నటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలంటే, మన జీవితంలో ఆ యొక్క వీధి యొక్క తలుపులు మొయ్యబడకుండా దేవుడు మనకు ఇచ్చేటువంటి దినముల్లో మనం సంతోషంగా ముందుకు పోవడానికి మనం ఏం చేయాలంటే, ప్రియమైన వాళ్ళారా, మన యొక్క పెదవులను, మన నోటిని కాపాడుకోవాలి. ఇది ఇక్కడ 6వది, వీధి తలుపులు మొయ్యబడును అన్నటువంటి దానికి ఉన్నటువంటి గూఢార్థమైనటువంటి సత్క. 7వ విషయానికి వెళ్దాం. 7వది మళ్ళా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. దేవునికి స్తోత్రం. చూడండి, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది దేంతో చెప్పవచ్చు అంటే, రాత్రి అంతా నిద్ర పట్టని పరిస్థితిని చూపిస్తుంది. రాత్రి అంతా లేకపోతే తెల్లవారు వరకు నిద్ర పట్టని పరిస్థితిని ఇది చూపిస్తుంది. చూడండి, పిట్ట యొక్క కూత ఒకటి లేచును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ పిల్లి కూత అని చెప్పి చెప్పటం లేదు, పిట్ట యొక్క కూత అని చెప్పి చెప్పబడుతుంది. ఇది తెల్లవారు వరకు నిద్ర లేని పరిస్థితి చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకో మాటలో చెప్పాలంటే నిద్ర కరువయ్యేటువంటి రాత్రిగా కనబడుతుంది. చూడండి, భూమి మీద మానవుని యొక్క జీవితంలో నిద్ర కరువయ్యేటువంటి రోజులు చాలా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, 20,000 రూపాయలు పెట్టి డబుల్ కాట్ మంచాన్ని కొనవచ్చు, కానీ ప్రియమైన వాళ్ళారా, 20,000 రూపాయలు కాదు, 20 లక్షలు కాదు, 20 కోట్లు కాదు, ఎంత డబ్బులు పెట్టినా నిద్రను ఎవరు కొనలేరు. ప్రియమైన వాళ్ళారా, ఎన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని నిద్ర మాత్రలు వేసుకున్నా ప్రియమైన వాళ్ళారా, నిద్ర రాని పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. నిద్ర కరువైనదిగా కనబడుతుంది. ఒకవేళ ఈ యొక్క స్టడీ వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నిద్ర కరువైన రాత్రులు ఉన్నాయా? నీ జీవితంలో తెల్లవారు వరకు నిద్ర పట్టకుండా ఒకవేళ కనబడుతుందా? ప్రియమైన వాళ్ళారా, రష్యాలో ఉన్నటువంటి కొంతమంది వైద్య నిపుణులు ఒక వ్యక్తి తన జీవితంలో నిద్ర పట్టకుండా పోవడానికి కారణాలు ఏంటని చెప్పి పరిశోధన చేయడానికి మొదలు పెట్టారు. ప్రియమైన వాళ్ళారా, వారు చేసిన సర్వే ప్రకారంగా 7 కారణాల వలన ఒక వ్యక్తి నిద్ర లేనివాడుగా, నిద్ర కరువైన వ్యక్తిగా కనబడతాడంట. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు చెప్పేది అన్ని దేశస్తులు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఒప్పుకున్నారు. ప్రియమైన వాళ్ళ మొదటేమో అది కాకపోవచ్చు అని చెప్పి కొంతమంది చెప్పారు, కానీ అతడు ఆధారాలతో చెప్పినప్పుడు దాన్ని అందరూ కూడా ఆమోదించారు. ప్రియమైన వాళ్ళారా, వాస్తవానికి చూడండి, పిట్ట యొక్క కూత ఒకటి లేచును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును అని చెప్పేది మన జీవితంలో తెల్లవారు వరకు నిద్ర పట్టని స్థితిని చూపిస్తుంది. బైబిల్లో దేవుని వాక్యంలో దావీదు యొక్క జీవితాన్ని గమనిస్తే 102వ కీర్తన 7వ వాక్యంలో, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకనైపోయాను అని చెప్పి ఆ వ్యక్తి తన జీవితంలో నిద్ర కరువైన దాన్ని గూర్చి ఈ రీతిగా చెప్తున్నాడు. 102వ కీర్తన 7వ వాక్యం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంటి మీద ఉన్న ఆ ఒంటరి పిచ్చుక వలె ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అని చెప్పి గమనించినట్టయితే తన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళారా, ఒంటరితనానికి ఆ వ్యక్తి గురి కావడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, దావీదుకు వచ్చినటువంటి ఆ పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఇంకొకరు అలాంటి మార్గాల్లో వెళ్ళి ఉండకపోయి ఉండవచ్చు అని చెప్పి ఓ బైబిల్ పండితుడు చెప్తున్నాడు. ఎందుకు అని చెప్పి చెప్తే, కన్నా కొడుకుల ద్వారానే తనకు ప్రియమైన వాళ్ళారా శత్రువత్వం కలిగి, ఇంకా విరోధులైనటువంటి బంధువుల వల్ల శత్రువత్వం కలిగి, తన జీవితంలో తన కుటుంబానికి దూరం అయిపోయి అడవుల్లోనూ ఎడారుల్లోనూ ఇంకా కొండల్లోనూ గుహల్లోనూ ఇంకా అరణ్య మారుమూల ప్రదేశాలకు వెళ్ళిపోయి ఒంటరిగా కనీసం
చెప్పులు కూడా తొడుక్కునలేని పరిస్థితుల మధ్య, చెప్పులు కూడా లేని పరిస్థితి మధ్య ఆ వ్యక్తి ఒట్టి కాళ్ళతో నడిచి గుట్టల్లో, రాళ్లల్లో, రప్పల్లో, లోయల్లో, ఎడారుల్లో, ఇంకా ఆ వ్యక్తి తన జీవితంలో ఒంటరిగా తన జీవితాన్ని, కాలాన్ని గడపవలసి వచ్చింది. ఆ ఒంటరితనంలో నిద్ర కరువైనటువంటి రాత్రులు, ఎన్నో రాత్రులు. అటువంటి పరిస్థితి మధ్య ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుకలాగా నా జీవితం అయిపోయింది, రాత్రి నాకు నిద్ర లేకపోయిందని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీ జీవితంలో మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో రాత్రి సమయంలో పడుకొని నిద్రపోతే నిద్ర రాని వాళ్ళగా ఒకవేళ ఉన్నారేమో. ప్రియమైన వాళ్ళారా, మీరు నిద్రపోవాలంటే, అంటే వెంటనే మీకు నిద్ర రావాలంటే తర్వాత రండి, మీకు చెప్తాను. మీకు వెంటనే నిద్ర రావాలంటే నా దగ్గరికి రండి. ఈ మధ్య నా యొక్క చిన్ననాటి స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చాలా భయంతో మాట్లాడేవాడు. కానీ ఈ ఒకసారి ఫోన్ చేసేటప్పుడు ఎన్ని నిద్ర మాత్రలు వేసినా నిద్ర రావట్లేదు అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అప్పుడు మంచి నిద్రలో ఉన్నాను, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది అనుకుంటాను. అతనేమో రింగిచ్చి నన్ను లేపుతా అన్నాడు. ప్రియమైన వాళ్ళు, నేను చెప్తున్నాను, నేను మంచి నిద్రలో ఉన్నాను నేను అంటున్నాను. వాడంటున్నాడు నిద్ర లేక నేను సస్తా ఉన్నాను అంటున్నాడు అతను. చూడండి, అప్పటికి 7 నిద్ర మాత్రం వేసాడంట. నేను అందువల్ల డాక్టర్ గారిని అడిగినాను. అప్పుడు అడిగితే ఆయన డాక్టర్ గారు ఏమంటే, ఒక్క నిద్ర మాత్రం వేసుకుంటే నిద్ర వస్తే వచ్చేసినట్టు, ఎన్ని వేసుకున్నా లేకపోతే రానట్టు అంట. ఒక్క మాత్ర వేసుకుంటే నిద్ర వచ్చినట్టు అంట, లేకపోతే ఎన్ని మాత్రలు వేసుకుని నిద్ర రానట్టు అంట. వాడు 7 మాత్రలు వేసుకున్నాడు కానీ నిద్ర రావట్లే. ప్రేమైన వాళ్ళారా, చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబుల్లో రాయబడి ఉంది, దేవుడు వచ్చి ఎవరికి నిద్ర ఇస్తాడని చెప్పి బైబుల్లో ఉందంటే, దేవుడు అందరికి నిద్ర ఇచ్చేవాడు కాదు. చూద్దాం, బైబుల్లో దేవుడు వచ్చి తనకిష్టులైనటువంటి వారికి నిద్ర ఇచ్చేటట్టు దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఎక్కడ చదువుతున్నాం? కీర్తనల గ్రంథంలో ఎలా రాయబడి ఉందంటే, 127వ కీర్తన 2వ వాక్యం. Psalms 127 2nd verse. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికంటే తన ప్రియులుగా ఎవరైతే మారుతారో దేవుడు వారికి నిద్రిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీరు కూడా ఒకవేళ నా స్నేహితుని వల్లే నిద్ర కరువైన వాళ్ళగా ఒకవేళ ఉన్నారేమో. ప్రియమైన వాళ్ళారా, మీ యొక్క జీవితంలో మీ భవిష్యత్తును తలంచుకొని మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారే అని చెప్పి, ఒకవేళ మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధి, మీ శరీరంలో ఉన్నటువంటి మానసికమైన ఒత్తిళ్ల వల్ల మీరు నిద్ర కరువైన వాళ్ళగా ఒకవేళ ఉన్నారేమో. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క రష్యాకు చెందిన వాళ్ళు అలా వాళ్ళు సర్వేలో తేల్చినటువంటి వాళ్ళు శరీర ప్రకారమైన కార్యాలు 7 కార్యాలను వాళ్ళు అలా వెల్లడి చేశారు. నేను ఆ బుక్ చదివిన తర్వాత నేను దాన్ని శరీర ప్రకారంగా వాళ్ళు రాశారు, దానికి బైబుల్లో ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి నేను బైబుల్ ఆధారంగా దాన్ని బైబుల్లో వెతకడానికి ప్రారంభించాను. వాళ్ళు చెప్పినటువంటి 7 కార్యాలను నేను బైబుల్లో కంపేర్ చేసి 7 కార్యాలను కనుగొన్నాను. నేను ఆ 7 కారణాల్లో, లేకపోతే ఆ 7 విషయాల్లో నేను ఒక విషయాన్ని మాత్రం ఈ యొక్క వాక్యంలో చెప్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తికి నిద్ర కరువు అవ్వడానికి గల మొదటి కారణం, ఒక వ్యక్తికి నిద్ర కరువు అవ్వడానికి 7 బలమైన కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కారణం ఏంటని చెప్పి గమనించినట్టయితే, ప్రియమైన వాళ్ళారా, దాన్ని యాకోబు జీవితం ద్వారా నేను మీకు చూపించగోరుతున్నాను. బైబిల్లో ఆదికాండం 31వ అధ్యాయం 40వ వాక్యంలో చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పేటప్పుడు, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించి తిని నిద్ర నా కన్నులకు దూరమాయను అని చెప్పి చెప్తున్నాడు. చూద్దాం,
ఆదికాండం 31వ అధ్యాయం 40వ వాక్యం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. దేవునికి స్తోత్రం. నిద్ర నా కన్నులకు దూరమాయెను అని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిద్ర ఒక వ్యక్తికి దూరం కావడానికి మొదటి కారణం ఏంటని చెప్పి గమనిస్తే, మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల, లేకపోతే అనుకున్న ప్రకారంగా సాధించకపోవటం వల్ల నిద్ర అనేది మొట్టమొదట రాదు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో తన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలనుకొని ఒక నమూనా పెట్టుకుంటాడు, లేకపోతే తన జీవితంలో ఇలానే ఉండాలనుకుంటాడు, లేకపోతే ఇది నేను సాధించాలనుకుంటాడు, ఈ ప్రకారంగా నేను ఉండాలనుకుంటాడు, పలానా ఉద్యోగం నాకు రావాలనుకుంటాడు, నేను పలానా విద్యలో జయం పొందాలనుకుంటాడు. తాను అనుకున్నటువంటి ఆ టార్గెట్ ప్రకారంగా సాధించకపోయేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ వ్యక్తికి నిద్ర కరువు అవుతుంది. యాకోబు జీవితంలో గమనించినట్టయితే, ఆ వ్యక్తి తాను అనుకున్న ప్రకారంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి తన మామ దగ్గర ఒడంబడిక చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. దానికి వాళ్ళ మామ కూడా ఒప్పుకున్నాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? అనుకున్న దానికంటే అయ్యింది ఇంకోటి అయిపోయింది. అతడు అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకోటి. ఇటువంటి పరిస్థితి మధ్యలో ఆ వ్యక్తికి అతని యొక్క జీవితాన్ని దిగులు అనేది ఆవరించింది. అతనికి మానసికమైన ఒత్తిడిలో వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, పగలంతా పశువులాగా కష్టపడుతున్నాడు. ఇంకా రాత్రంతా కూడా ఆ వ్యక్తి ఒంటరి వాడగా విట్టి చాకిరి చేసి ఒళ్ళంతా అలసిపోయి పులిసిపోయి బాగా పగలంతా ఎండ ఆ యొక్క వేడి వల్ల, రాత్రి మంచు యొక్క తాకిడి వలన ఆ వ్యక్తి తన జీవితంలో ఆ యొక్క మానసికమైన కార్యాలకు, జరిగిపోయిన కార్యాలని జ్ఞాపకానికి తెచ్చుకొని జరిగిపోయినటువంటి దాన్నే తన జీవితంలో అనుకుంటూ ఆ వ్యక్తి తన జీవితంలో నిద్ర లేని వాడుగా మారిపోయాడు. అందుకే చెప్తున్నాడు, పగటి ఎండ దెబ్బకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను, నా కన్నులకు నిద్ర దూరమైపోయిందని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నిద్ర అనేది ఒక మానవుని యొక్క జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అని చెప్పి చెప్పవచ్చు. కానీ నిద్ర అనేది లేకపోవడం మానవునికి దేవుడిచ్చిన శాపం అని చెప్పవచ్చు. ప్రియమైన వాళ్ళారా, నిద్ర రావడానికి 7 కారణాలు ఉన్నాయి. నిద్ర రాకపోవడానికి కూడా 7 కారణాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే దాన్ని ఒక రోజు నేను బైబిల్ స్టడీలో చెప్తాను. చూడండి, ఈ యొక్క వాక్యం ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక పిట్ట కూత ఒకటి లేస్తుందంట. ప్రియమైన వాళ్ళారా, తెల్లవారు వరకు నిద్ర లేని అనుభవాలు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉండకూడదు. బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో దావీదు చెప్పేటప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 77వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీవు నా కన్నులను పడేటట్టు చేశావని చెప్పి, నేను కలవరపడుతూ మాట లేక ఉన్నానని చెప్పి ఆ వ్యక్తి దేవుడే తన కంటిని మూత వేసేటట్టు చెప్తున్నాడు. 77వ కీర్తన 4వ వాక్యం. నీవు నా కన్నులను మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, మూతపడనీయవు అని చెప్పి చెప్తున్నాడు. అంటే కన్నులను ముయ్యకుండా చేసావు అంటున్నాడు. అంటే దేవుడే కలవరాన్ని రప్పించినట్లు, కలతలను రేపేటట్లు, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు నిద్రపోవడానికి అనుమతి ఇవ్వకుండా చేసినట్టు ఈ వ్యక్తి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఈ కార్యాల్లో మనం లోబడకపోయేటప్పుడు, కొన్ని సందర్భాల్లో కొన్నిటికి అత్యాశక్తి మనకు కలిగించడం కోసం, లేకపోతే ఒక ప్రార్థన అనుభవం మనకు రప్పించడం కోసం దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా నిద్ర పట్టని స్థితిని కలిగిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనం ప్రసంగి గ్రంథంలో చదువుకున్న ఆ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే, ఆలోచించినట్టయితే, 7వది
పిట్ట యొక్క కూత ఒకడు లేచునని చెప్పి చెప్పబడుతుంది. ఇది తెల్లవారు నిద్ర పట్టని స్థితిని ఇది చూపిస్తుంది. ఇక 8వ విషయానికి వెళ్తాను. 8వది మళ్ళా 12వ అధ్యాయం 4వ వాక్యం యొక్క ఆఖరి భాగం. సంగీతమును చేయి స్త్రీలు నాదం చేయవారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఇది దేంతో పోల్చవచ్చంటే మన యొక్క జీవితంలో మన యొక్క గొంతు, మన యొక్క స్వరం పడిపోయే దాంతో ఇది పోల్చవచ్చు. చూడండి, ఇక్కడ సంగీతం చేయు స్త్రీలు ఇంకా నాదము చేయవారు నిశ్శబ్దంగా ఉంచబడుదురు అని చెప్పి ఉంది. ప్రియమైన వాళ్ళారా, పాటలు పాడేటువంటి ఆ అనుభవం లేకుండా పోయేటువంటి, ప్రియమైన వాళ్ళారా, ఇది వృద్ధాప్యంలో మనకు కలిగే 8వ అనుభవం. ప్రియమైన వాళ్ళారా, ముసలితనంలో మన యొక్క జీవితంలో గమనించినట్టయితే నాదం, ఆ యొక్క స్వరం మన జీవితంలో లేకుండా పోతుంది. చూడండి, బాగా ముసలితనంలోనికి ఒక వృద్ధుడు లేకపోతే ఒక వృద్ధురాలు చేరుకునేటప్పుడు వాళ్ళ పాడాలనుకున్న వాళ్ళ యొక్క గొంతు సహకరించదు, పాడాలనుకున్న పాడలేని స్థితి ఏర్పడుతుంది. ప్రియమైన వాళ్ళారా, వృద్ధాప్యానికి చేరుకునేటప్పుడు ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సంగీతం చేయు స్త్రీల యొక్క నాదం చేయువారు నిశ్శబ్దంగా ఉంచబడుదురు అనేది ఇది దేంతో ఆత్మీయంగా పోల్చొచ్చంటే మన జీవితంలో సంతోషం లేక సమాధానం లేక దుఃఖముతో నిండేటప్పుడు ఈ అనుభవాన్ని ఆత్మీయంగా పోల్చవచ్చు. బైబుల్ గ్రంథంలో ఒక దేవుని బిడ్డలైనటువంటి వారిని కొంతమంది శత్రువులు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. చెరపట్టుకొనేసి వాళ్ళను లాక్కొని అన్య దేశానికి వాళ్ళను తోడుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళు పోయి చేరిన తర్వాత శత్రువులు అనేటువంటి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఒకసారి వాళ్ళను ఒక పాట పాడి వినిపించండి అని చెప్పి అడిగారు. ప్రియమైన వాళ్ళారా, పాట పాడి వినిపించమని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒకసారి కీర్తనల గ్రంథంలో చదువుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ఆ మాట గమనిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నాడంటే, వాళ్ళు చెప్పే ఆ మాట వాళ్ళు ఈ రీతిగా చెప్తున్నాడు, మేము అన్య దేశానికి వచ్చి మా దేవుని గురించి మేము ఎట్లా పాడగలమో మేము పాడలేము, పైగా మా సితారాలు తీసి నిర్వంజ చెట్లకు తగిలించితిమి. కీర్తనల గ్రంథం 137వ అధ్యాయం 3వ వాక్యం. అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడనిరి, మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దాన్ని వినిపించమని అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశం రాయబడి ఉంది. వాళ్ళు వాటిని అంటే తమ యొక్క సితారాలను నిర్వంజి యొక్క చెట్లకు తగిలించినట్లు వాళ్ళ వల్ల వాళ్ళు ఉండేది బబులోను నదుల యొద్ద కూర్చున్నటువంటి సమయం. ఆ స్థలంలో వాళ్ళ జీవితంలో ఇప్పుడు సంతోషం లేదు, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఆనందం లేదు, వాళ్ళ జీవితంలో ఆత్మీయతనం లేనదిగా కనబడుతుంది. వాళ్ళు ఇప్పుడు బందీయులుగా బానిసీయులుగా కనబడుతున్నారు. ఇటువంటి పరిస్థితి మధ్యలో వాళ్ళు సంగీతం చేయని వారుగా, సంగీతం పాడలేని వాళ్ళగా కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా దేవుని గూర్చి పాడాలి, దేవుని గూర్చి స్తుతించాలి. ఇక్కడ వీళ్ళు చెరపట్టబడిన సమయంలో మాకు పాట రాదు అంటున్నారు. ఇంకో మాట చెప్పాలంటే మా సితారాలను తీసి నిర్వంజ చెట్లకు మేము తగిలించామంటున్నారు. కానీ కొత్త నిబంధన కాలంలోనికి రండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వాక్యంలో పౌలు శీలలు అనేటువంటి వాళ్ళు చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. దేవుని గురించి చెప్పినందువలన, దేవుని గురించి పాడిన వాళ్ళు దేవుని గురించి స్తుతించే సమయంలో వారిని పట్టుకొనేసి వాళ్ళు ఆ యొక్క ఊరి గవిని వెలుపలికి తీసుకెళ్లి వాళ్ళ కాళ్లకు బండలు వేసి బట్టలు లాగివేసి బాగా కొట్టారు. బాగా దెబ్బలు తిన్న తర్వాత ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు వేదనగా బాధగా ఉన్నప్పుడు వేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఉండలేక అయిపోయింది, వాళ్ళు కలత చెందలేదు. వాళ్ళు ఏం చేశారు దేవుని వాక్యంలో ఉందంటే, ఒకసారి అపోస్తలుల కార్యం 16 వేదన నిండిన స్థితి,
అది అవమానాలతో కూడిన పరిస్థితి. వాళ్ళుండేది చెరసాలలో ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు చేశారని రుజువై వాళ్ళు ఇప్పుడు చెరలో ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు దేవునికి పాట పాడడం జరిగింది. కానీ ఈ ఇశ్రాయేలీయులు బబులోను నది దగ్గరకు అన్య దేశానికి వీరు వెళ్ళినప్పుడు అన్యులు వీళ్ళ దగ్గర అడుగుతున్నారు, సియోను పాటలో ఒక పాట పాడి వినిపించమన్నప్పుడు వీళ్ళు దానికి సమ్మతించలేని స్థితిలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కష్ట సమయాలలో మనం పాడాలి. కష్ట సమయాల్లో దేవుణ్ణి ఆర్భటించాలి. కష్ట సమయాల్లో దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని అధికంగా మనం వాంఛించాలి. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో యాకోబు అపోస్తలుడు చెప్పే మాట ఏంటని చెప్పి గమనించినట్టయితే అక్కడ ఆయన చెప్తూ ఓ మంచి మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మంచి మాట అని చెప్పి గమనిస్తే చూపిస్తాను. యాకోబు పత్రికలో మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, అతడు మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడుచుండవలెను అంటున్నాడు. 5వ అధ్యాయం 13వ వాక్యం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన 13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. దేవునికి స్తోత్రం. అతడు కీర్తనలు పాడవలెను అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది మన జీవితంలో సంతోషంలో మనం చేయవలసినటువంటిదిగా చెప్తున్నారు. కానీ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటే సమయంలో కూడా వాళ్ళు దిగులు పడ్డారు. కానీ ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారికి సంతోషం వేసినప్పుడు మిరియాము ఇంకా ఆమెతో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి సితారాను తీసుకుని తంబూరును తీసుకుని వాళ్ళు దేవునికి పాడగలిగారు. కానీ మన జీవితంలో వృద్ధాప్యానికి చేరుకునేటప్పుడు ఆ యొక్క సంగీతం యొక్క నాదం చేయవారు నిశ్శబ్దంగా ఉంటారని చెప్పి ఉంది. అవును ప్రియమైన వాళ్ళారా, మన ముసలితనంలో మన వృద్ధాప్యంలో మన యొక్క గొంతు మూగబోయి మన గొంతు పాడలేకుండా పడిపోతుంది. అంతకు ముందే మనం ఏం చేయాలి తెలుసా? మనం బాగా దేవుణ్ణి పాడాలి, బాగా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను, సువార్త సమయాల్లో బాగా పాడమని చెప్పి ఎంకరేజ్ చేస్తాను. ప్రతి నెల వాగ్దానం మీద పాట కట్టండి అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం పాడే కాలంలో ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు పాట పాడాలనే కోరిక వస్తుంది, కానీ పాడలేని స్థితి ఏర్పడుతుంది. నేను ఒక పాస్టర్ దగ్గర, మంచి గాయకుడు, ఆయన దగ్గర ఉన్న సమయంలో ఆయన చెప్పిన విషయాలను నేను గమనించాను. ఆయన మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్ గా పాడేవాడు. కానీ తన వృద్ధాప్య కాలానికి వచ్చినప్పుడు పాట తన యొక్క జీవితంలో పాట అంటే ఏంటో తెలియని స్థితిగా మారింది. నేను కన్నులారా చూశాను. అటువంటి సమయాల్లో ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నేను దేవుని యొక్క కృపలో యవ్వన కాలంలో ఉన్నప్పుడు పాడిన పాటలు ఇవని చెప్పి ఆయన కట్టినటువంటి పాటలు, చాలా పాటలను ఆయన నాకు వినిపించడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు పాడగలిగినటువంటి కాలం, మనకు కాలాన్ని పెట్టాడు. ఈ కాలంలో మనం పాడాలి. ముసలితనానికి గురి అయ్యేటప్పుడు, వృద్ధాప్యానికి మనం లోనయ్యే సమయాల్లో మన జీవితంలో పాడలేని స్థితిగా మార్చబడుతుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మనం ఈ పాడగలుగుతున్న ఈ సమయంలో, పాడగలుగుతున్నటువంటి ఈ కాలంలో దేవుణ్ణి పాడి స్తుతించాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యొక్క జీవితం దేవునికి ఇంపైనదిగా మార్చబడేటప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి జీవితం దేవునికి ఇష్టమయ్యేటప్పుడు ఆ వ్యక్తి స్తుతి గానములతో దేవుణ్ణి కొనియాడగలడు. అవును ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగా ఈ యొక్క 8వ కార్యాన్ని ఈ యొక్క పరమ జ్ఞాని ఇలా చెప్తున్నాడు. చూడండి, సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దంగా ఉంచి మా స్థితిని గూర్చి మీరు చెప్తూ ఉన్నప్పుడు, మా స్థితి ఇలా ఉంది ప్రభువా, మా స్థితిని నీవు ఎరిగిన దేవుడవయ్యా, మా స్థితిని మార్చగల దేవుడు నీవయ్యా తండ్రి అని చెప్పి
ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మానవుని యొక్క గతి వృద్ధాప్యానికి చేరుకునేటప్పుడు అతని జీవితంలో మునుపెన్నడూ అనుభవించని రీతుల్లో తన బ్రతుకుల్లో తన వృద్ధాప్య దశలో అతడు వేదనలకు ఇంకా అనేక విధములైనటువంటి బాధలకు లోను అయ్యేటువంటి సందర్భాలను అతడు బైబిల్లో మర్మంగా తెలియపరిచాడు. వాటిని గూర్చి మనం ఇప్పటి వరకు 8 సంగతులను గూర్చి తెలుసుకున్నాం. మొత్తం అతడు చెప్పినటువంటివి 20 కలవు. అందులో ఇప్పటి వరకు మనం 8 విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ రాత్రి మరి 4 సత్యాలను తెలుసుకుందాం. ఈ రాత్రి మన బైబిల్ తెరచి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 5వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గములు యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షం పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ ముడుస కాయి పగులును. ఏలేనిగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. వాని నిమిత్తం ప్రలాపించి వారి వీధుల్లో తిరుగుదురు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్య భాగంలో చాలా విషయాలు చెప్పబడుతుంది. కానీ 4 విషయాలను మాత్రం ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. వాటిలో వరుస క్రమం బట్టి చెప్తున్నాను. 9వ విషయం ఎత్తు చోట్లకు భయపడుదురు అని చెప్పి 9వ విషయం. 10వది మార్గములు యందు భయంకరమయంగా కనబడునని చెప్పి 10వది. 11వది బాదుమ వృక్షం పువ్వులు పూయును అని చెప్పి 11వది. 12వది మిడత బరువుగా ఉండును అని చెప్పి ప్రియమైన వాళ్ళరా 12 కార్యం చెప్పబడుతుంది. ఈ 4 విషయాలను ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా 9వ విషయం 5వ వచనంలో ఎత్తు చోట్లకు భయపడుదురు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ ఎత్తు చోట్లకు భయపడుదురు అని చెప్పే ఈ విషయం దేనికి పోల్చవచ్చు అంటే మన ప్రాణానికి పోల్చవచ్చు. ఎత్తు చోట్లకు భయపడుదురు అని చెప్పేది ప్రాణానికి సాదృశ్యంగా చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మానవునికి జీవితంలో భయం అనేది ఎక్కడ ఆరంభమవుతుందంటే, లేకపోతే మనిషి శక్తి ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవారు, ఇళ్ళ పొలాలు ఇంకా ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళు తమకు ఏ ఆపద వచ్చినా, ఆ ఆపద లేకపోతే ఏ కష్టం వచ్చినా తమకున్న ధనాన్ని బట్టి వాళ్ళు దాని నుండి బయటపడడానికి వారు తమకున్న ఆస్తులు, వాళ్ళకున్న ఇళ్ల స్థలాలు, పొలాలు, ఇంకా వాళ్ళకున్న ధనధాన్యాల వలన అన్నిట్లో నుండి తప్పించుకొని రాగలరు. కానీ ఒక్క విషయానికి మాత్రం వారు భయపడడానికి పూనుకుంటారు. ఆ ఒక్క విషయం ఏంటంటే, ప్రాణ అపాయ స్థితి కలిగేటప్పుడు, లేకపోతే ప్రాణం మీదికి ముప్పు వచ్చి పడేటప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ప్రాణానికి ఎట్లాగైనా ప్రాణం కాపాడుకోవడానికి ప్రియమైన వాళ్ళారా భయపడతారు. ఎంత దృఢ శరీరం కలిగిన వారైనా, ప్రియమైన వాళ్ళారా, ఎంత గుండె ధైర్యం గల వాళ్ళైనా, ఎంతటి మేధస్సు కలిగిన వాళ్ళైనా, ఎంత పాండిత్యం గల వాళ్ళైనా, ఎన్ని కవిత్వాలు తెలిసిన వాళ్ళైనా, ప్రాణానికి ప్రియమైన వాళ్ళారా ఆపద వచ్చేటప్పుడు, మరణం భయం అనేది వాళ్ళని ఆవరించేటప్పుడు ఇక భయపడుతూ తమ జీవిత కాలాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చవలసి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్రాణం పోయేటప్పుడు మిగుల భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రియమైన వాళ్ళారా, యోబు చెప్పేటప్పుడు యోబు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి 2 వాక్యాలు చదువుతున్నప్పుడు, ఏది వచ్చనని నేను అనుకుంటేనో అదే నాకు సంభవించెను అని చెప్పి ఆ వ్యక్తి తనకు భయపడినదే సంభవించిన దాని గురించి ఆ వ్యక్తి 25వ వచనంలో 26వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25, 26 వచనాలు. ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది, నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, 1 నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, 2 సుఖం లేదు, విశ్రాంతి లేదు, 3 విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది, 4 శ్రమయే సంభవించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఏది వచ్చినని తాను బహుగా భయపడ్డాడో అదే అతని జీవితం మీదకి వచ్చి పడింది. ప్రియమైన వాళ్ళారా, ఎత్తు చోట్లకు భయపడుదురు అని చెప్పేది ఇది ప్రియమైన వాళ్ళారా ప్రాణానికి భయపడేదానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రాణం కూడా, మానవుని యొక్క ప్రాణం కూడా వైద్యులు చెప్పే రీతిగా గమనిస్తే చేతి యొక్క నాడి భాగంలో ఉంటుందని చెప్పి కొంతమంది ఆ యొక్క వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రాణం అనేది గుండె యొక్క భాగంలో దాగి ఉంటుందని చెప్పి కొంతమంది అంటారు. మరి కొంతమంది నొసటి యొక్క భాగంలో ఉంటుందని చెప్పి చెప్తారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం, ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రాణం అనేది మానవుని యొక్క లోపల భాగంలో కనబడుతుంటుంది. ఈ ప్రాణానికి భయానికి ప్రియమైన వాళ్ళ దగ్గర బాంధత్యం ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గొలియాతు యొక్క జీవితంలో గమనిస్తున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి చూచినప్పుడు అక్కడ 6 మూరల జానుడు ఎత్తగలిగినటువంటి దృఢ శరీరం కలిగినటువంటి మహావీరుని గురించి దేవుని వాక్యంలో చదవగలము. ప్రియమైన వాళ్ళారా, అతని యొక్క పేరు చెప్తేనే జనులు దడుసుకుపోయేవాళ్ళు. అతని యొక్క రూపాన్ని ఒకసారి చూస్తే ప్రియమైన వాళ్ళారా మళ్ళా అతని రూపం వారి కంటి ముందు అప్పటి రోజుల్లో కనబడుతూ ఉండింది. అలాంటి అంత దృఢ శరీరం కలిగినటువంటి అంత వీరుణ్ణి గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో అతడు ఫిలిస్తీన్ల యొక్క దండు నుండి రోజు కూడా ఆ యొక్క ఇశ్రాయేలీయులతో సవాలు విసురుతూ వచ్చేవాడు. ఎందుకు అట్లా సవాలు విసిరేవాడు అని చెప్పి గమనించినట్టయితే నన్ను గెలవగలిగిన నాదుడు ఎవ్వరు లేడని చెప్పి చెప్పేవాడు. ప్రియమైన వాళ్ళారా, ఇతని గురించి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యంలో అతని యొక్క వంశాన్ని గురించి, అతనికి ఉన్నటువంటి బలాన్ని గురించి, అతనికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గురించి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పబడుతుంది. గాదువాడైన గొల్యాతు అను శూరుడొకడు, గాదువాడైన గొల్యాతు అను ఒక శూరుడొకడు ఉండెను. ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుచుండెను. అతడు 6 మూల జైనుడు ఎత్తు మనిషి. దేవునికి స్తోత్రం. చూడండి, అతడు ఇంతటి బలాగ్నుడుగా అంతటి ఎత్తైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంతేకాదు అతను ధరించుకున్నటువంటి దాని గురించి కూడా 5వ వాక్యంలో చెప్పబడుతుంది. అతని తల మీద రాగి శిరస్నానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్రనేత గాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈటకున 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందురు పోవచుండెను. దేవుని యొక్క నామానికి స్తోత్రం. చూడండి, ఈ వాక్య భాగాల్లో గమనించినట్టయితే అతనికి ఉన్నటువంటి ఆయుధాలను గురించి, అతనికి ముందుగా వెళ్ళినటువంటి వ్యక్తిని గురించి, ఇంకా అతను తొడుక్కున్నటువంటి ఆ యొక్క యుద్ధ సామాగ్రిని గురించి చాలా అందంగా చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంతటి గొప్పవాడుగా ఉండి మంచి కండబలం,
గుండె బలం ఉండి ఈ వ్యక్తి రోజు కూడా ఇశ్రాయేలీయుల యొక్క ఆ యొక్క దండులోనికి వచ్చి ఈ వ్యక్తి విర్రవీగుతూ తన జీవితంలో కనబడుతూ వచ్చాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇతని యొక్క జీవితంలో ఎత్తు చోట్లకు ఈ వ్యక్తి భయపడడానికి హేతువైన కార్యం జరిగింది. ఆ ఎత్తు చోటు అనేది ప్రియమైన వాళ్ళారా ప్రాణం అని చెప్పవచ్చు. ఇతని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎత్తు చోట ఈ యొక్క నుదుటి యొక్క భాగంలోనే ఇతని ప్రాణం ఉండింది. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మనుష్యుడైనటువంటి చిన్న దావీదు ఒడిసెల రాయిని తీసుకునేసి ఈ యొక్క గొలియాతును హతమార్చడానికి ప్రియమైన వాళ్ళారా ఆ వ్యక్తి బయలుదేరడం జరిగింది. ఆరంభంలో గమనించినట్టయితే ఈ యొక్క సౌలు దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క దావీదును యుద్ధానికి వెళ్తాడని చెప్పినప్పుడు రాజు కూడా నువ్వు ఎక్కడ, నువ్వు ఎంతటి వాడవు, గొలియాతు ఎంతటి వాడు, నువ్వు అతని మీదకి యుద్ధానికి వెళ్తున్నావా అని చెప్పే సందర్భం. కానీ ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క చిన్న దావీదు యెహోవా పేరట, యెహోవా నామమును బట్టి గొలియాతు యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఏట్లో ఉన్నటువంటి నున్నని 5 రాళ్లు తీసుకునేసి ఆ వ్యక్తి బయలుదేరాడు. ప్రియమైన వాళ్ళారా ఆ వ్యక్తి గొలియాతు యుద్ధ ఆయుధాలను ధరించుకోవడానికి కూడా తన వల్ల కాదు. రెండవది ఆ యుద్ధ ఆయుధాలను ధరించుకున్న తర్వాత దావీదు ఒక్క అడుగు కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల మధ్య, ఇటువంటి సందర్భాల మధ్య ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క గొలియాతును హతమార్చడానికి ఆ యొక్క యుద్ధ ఆయుధాలు అతనికి అవసరం లేదని చెప్పి అతనికి ఏటిలో ఉన్నటువంటి 5 నున్నని రాళ్లు తీసుకుని ఆ వ్యక్తి గొలియాతు మీదకి వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క ఉపదేశం చెప్పే రీతిగా ఆ 5 నున్నని రాళ్ళు అనేది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్న ప్రభు యొక్క 5 పేర్లకు సాదృశ్యంగా పోల్చి చూడవచ్చు. చూడండి, ఆ వ్యక్తి 5 నున్నని రాళ్లను తీసుకున్నాడు. ఆ 5 నున్నని రాళ్ళు అనేది ప్రియమైన వాళ్ళారా అది దేవుని యొక్క 5 పేర్లు. చూద్దాం, యెషయా 9:6కు వెళ్దాం. ఏలేనిగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క 5 రాళ్లను ఆ వ్యక్తి ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా ఈ రాళ్లతోనే ఆ యొక్క గొలియాతును హతమార్చడానికి ఈ వ్యక్తి బయలుదేరాడు. చూడండి, దేవుని వాక్యంలో 40వ వాక్యంలో చెప్పబడుతుంది. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 40వ వాక్యం. తన కర్ర చేత పట్టుకుని ఏట్లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయులను చేరుకోకపోయెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వ్యక్తి ఈ 5 రాళ్లను తీసుకెళ్లాడు. ప్రియమైన వాళ్ళారా ఆ 5 రాళ్లే ఇక్కడ యెషయా 9:6లో ప్రస్తావించబడినటువంటి మన ప్రభువుకు ఉన్నటువంటి 5 పేర్లు. ప్రియమైన వాళ్ళారా మనం కూడా ఈ యొక్క ప్రభువుకు ఉన్నటువంటి ఆ పేరులోనే, ప్రభువు యొక్క పేరులో ఉన్నటువంటి ఆ యొక్క శక్తితోనే మనం శత్రువు అనేటువంటి వాణిని జయించగలము. చూడండి, ఆశ్చర్యకరుడు అనేది ఒక పేరు, ఆలోచనకర్త అనేది 2వ పేరు, బలవంతుడైన దేవుడు అనేది 3వ పేరు, నిత్యుడగు తండ్రి అనేది 4వ పేరు, సమాధానకర్తయగు అధిపతి అనేది 5వ పేరు. ఈ 5 పేరును మనం ఉచ్చరించేటప్పుడు ప్రియమైన వాళ్ళారా ఎంతటి బలాజ్ఞుడైనటువంటి శత్రువు అయినా ప్రియమైన వాళ్ళారా ప్రభు నామములో జయము అన్నది కలుగుతుంది. ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం, ఈ యొక్క శత్రువైనటువంటి ఈ యొక్క గొలియాతును హతమార్చడానికి చిన్న దావీదు ఏటిలో ఉన్నటువంటి 5 నున్నని రాళ్లను తీసుకుని ఆ యొక్క చిన్న దావీదు ఆ యొక్క పెద్ద గొలియాతును హతమార్చడానికి బయలుదేరినాడు. ప్రియమైన వాళ్ళారా దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. చూడండి, అక్కడ ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే ఆ యొక్క గొలియాతును చూచి, నువ్వు కత్తి, ఈటి ఇంకా వీటన్నిటితో నా మీదకి వస్తున్నావు, నాకు ఇవన్నీ ఏవి అవసరం లేదు, నేను జీవం కలిగినటువంటి యెహోవా యొక్క
పేరట నీ మీదికి వస్తున్నాను, నీవు తిరస్కరించినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నానని చెప్పి 45వ వచనంలో చెప్తున్నాడు. 1 సమూయేలు 17:45. దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఆ యొక్క చిన్న దావీదు యెహోవా యొక్క పేరట, యెహోవా నామములో ఆ యొక్క వ్యక్తి మీదకి వెళ్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో నేను ఎక్కువ వివరించుకోవటం లేదు. 49వ వాక్యం ప్రకారంగా చూస్తే తన యొక్క సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరినప్పుడు ఫిలిస్తీన్ యొక్క నుదుట కొట్టినట్టు చెప్పబడుతుంది. 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు జొచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్క దెబ్బకు నేలన బోర్ల పడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మీకు నేను చెప్పనా, ఎత్తు చోటుకు భయపడుదురు అనేది ఈ శరీరం యొక్క భాగంలో మన యొక్క నుదుడు, ఆ యొక్క నొసటి భాగం అనేది ప్రియమైన వాళ్ళారా మన శరీరం యొక్క అన్ని అవయవాలకు పై భాగంలో ఉంది. అప్పుడు ఆ యొక్క ఎత్తు చోటు ఉన్నటువంటి ఆ నుదుటి యొక్క భాగంలో ప్రాణం దాగి ఉంది. ఆ ప్రాణం మీదకి ఈ యొక్క చిన్న దావీదు ఆ యొక్క వడిసెల యొక్క రాయి తీసుకుని ఒక్కసారి విసరడం జరిగింది. ప్రియమైన వాళ్ళ ఒక్క దెబ్బకు మన తెలుగు బైబిల్ ప్రకారంగా ఆ వ్యక్తి బోర్ల పడ్డాడు, ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఎందుకంటే ఎత్తు చోటు ఆ యొక్క నొసటి భాగంలో ప్రియమైన వాళ్ళ ప్రాణం ఉంది. అప్పుడు ఆ యొక్క భాగంలో దెబ్బ ఎప్పుడైతే తగిలిందో వెంటనే ఆ యొక్క గొలియాతు కింద పడిపోయాడు. ఆ సమయంలో దావీదు ఆ గొలియాతు యొక్క ఖడ్గం తీసుకొనేసి అతని యొక్క తలను నరికినట్లు దేవుని వాక్యంలో ఉంది. ఎన్నో వచనంలో ఆ యొక్క దావీదు ఎప్పుడైతే బోర్ల పడ్డాడో ఆ సమయంలో అతని యొక్క కత్తిని తీసుకొని దావీదు ఏం చేశాడు? 51వ వాక్యం. వాడి బొర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిప్సీని మీద నిలుచుండి వాని కత్తి వరదోసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిప్సీలు తమ సూర్యుడు చచ్చుడు చూచి పారిపోయిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఎత్తు చోటుకు ఈ యొక్క వ్యక్తి భయపడి ఆ యొక్క నొసటి భాగంలో తగిలిన వెంటనే ఆ వ్యక్తి బోర్ల పడ్డాడు, ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, అందుకే పరమ జ్ఞాని చెప్తున్నాడు, ఎత్తు చోటుకు ప్రియమైన వాళ్ళరా భయపడుదురు అని చెప్పి చెప్తున్నాడు. ఇక 10వ విషయానికి వెళ్దాం. తిరిగి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి 5వ వచనానికి 10వ ఆ యొక్క మాటను చూద్దాం. మార్గములు యందు భయంకరమైనవి కనబడును. దేవునికి స్తోత్రం. చూడండి, మార్గము యందు భయంకరమైనదిగా కనబడును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మార్గము అని చెప్పేటప్పుడు లేకపోతే భయంకరమైనదిగా కనబడును అని చెప్పేటప్పుడు ప్రియమైన వాళ్ళరా ఇది మన మనస్సు కలత చెందినప్పుడు కనబడేటువంటి లేకపోతే ఏర్పడే ఒక అనుభవాన్ని చూపిస్తుంది. ఇక్కడ మార్గము భయంకరమైనదిగా కనబడును అని చెప్పేది ఇది ప్రియమైన వాళ్ళరా మన మనస్సుకు కలత ఏర్పడేది ఇది చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళ భూమి మీద మానవుని యొక్క జీవితంలో మార్గము భయంకరమైనదిగా కనబడుతుందని చెప్పేది మానవుని యొక్క మనస్సు ప్రియమైన వాళ్ళ అది ఘోరమైనదిగా మారేటప్పుడు ఆ మార్గం తన యొక్క జీవితంలో తన మనస్సు ఎలా వెళుతుందో ఆ రీతిగానే మనిషి యొక్క పయనం లేకపోతే మనిషి యొక్క జీవితం
కనబడుతుంది. ఉదాహరణకు చూడండి, ఒక మనిషిని తన మనసు చెడ్డ స్థలానికి వెళ్ళమని చెప్పి పురికొల్పేటప్పుడు ఆ మనసు తనకు ఏం చెప్తుందో అది చేయడానికి పూనుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యొక్క మనసు మంచి కార్యాలకు చేయాలని అతను ప్రేరేపించినప్పుడు మంచి కార్యాలు చేయడానికి పూనుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుణ్ణి నమ్మిన వాళ్ళైనా దేవుని నమ్మని వాళ్ళైనా గమనిస్తే తమ మనస్సును బట్టే వాళ్ళు తమ మార్గాలను వెంబడిస్తుంటారు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యాన్ని గమనించినట్టయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇప్పటి కాలంలో జీవిస్తున్నటువంటి లోకస్తులు కానీ గమనిస్తున్నప్పుడు వారి వారి యొక్క జీవితాల్లో వారి వారి యొక్క బ్రతుకుల్లో తమ మనస్సు వారిని ఎలా ఎలా నడిపిస్తుందో ఆ రీతిగానే వాళ్ళు నడుస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఒక మానవుని యొక్క జీవితంలో దిమనస్సు అనేది ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటుంది. మనం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి శుద్ధీకరణ కూటాలకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం. కానీ మన యొక్క జీవితంలో మనకు ఎప్పుడు రెండు మనస్సులతోనే మన యొక్క జీవితం అంతా తడబాటుతో కనబడుతుంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ దిమనస్సును గురించి యాకోబు పత్రికలో మనం చదువుతున్నప్పుడు అక్కడ మన మనస్సు అనేది అది దిమనస్సుతో కూడిందని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క వాక్యంలో గమనించినట్టయితే దిమనస్సు కలిగినటువంటి వ్యక్తి తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక అని చెప్పి అతడు ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు అని చెప్పి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి మన బైబిల్ తెరచి 7వ వచనాన్ని చదువుకుందాం. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం. ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ అట్టి మనుష్యుడు అని చెప్పి చెప్పబడుతుంది. ఎవరు ఆ వ్యక్తి అని చెప్పినప్పుడు అవిశ్వాసంతో, అపనమ్మకంతో, సందేహంతో ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఒకని మార్గం సరైనదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనిషి తన జీవితంలో సరైన మార్గాన్ని వదిలిపెట్టేసి ప్రియమైన వాళ్ళారా తనకు సరిలేని మార్గాన్ని ఎన్నుకోవటానికి పూనుకుంటున్నాడు. ఈరోజు మానవులు చూడండి, తాము చేసేదే కరెక్ట్ అనుకుంటారు, కానీ ఆఖరిలో గమనిస్తే తాము ఉన్నదంతా చెడ్డ మార్గం అని చెప్పి వెల్లడి అవుతుంది. అందుకే పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు ఏమంటున్నారు తెలుసా? మనం సామెతల గ్రంథంలో చదువుతున్నప్పుడు ఒకని ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గం కలదంట. అయితే అది తుదకు ఏం చేస్తుందని చెప్పి గమనించినట్టయితే మరణానికి త్రోవ తీసేటట్టు చెప్పబడుతుంది. ఓసారి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీయునని చెప్పి ఉంది. చూద్దాం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణములకు త్రోవ తీయును. దేవునికి స్తోత్రం. చూడండి, ఫైనల్ లో ఆ వ్యక్తిని అది మరణానికి తీసుకెళ్లి చేర్చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అది మరణానికి అలా నడిపించడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా ఆ మనిషి యొక్క మనస్సు అది చంచలమైంది, ఆ మనస్సు అది సరైనది కాదు. అందుకే ఇదే మాటను మళ్ళా తిరిగి సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ యొక్క మాటను 25వ వచనంలో ప్రస్తావించబడి ఉంది. ఇదే మాట 25వ వచనం 16:25లో ఉంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి స్తోత్రం. అయినను తుదకు అది మరణమునకు చేరునని ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అలాంటి స్థితి ఏర్పడుతుందని చెప్పి గమనిస్తే ఆ యొక్క మార్గం అనేది ఆ వ్యక్తి దిమనస్సుతో ఉండటం వలన కొంచెం సేపు దేవుడు కావాలని, ఇంకొంచెం సేపు లోకం కావాలని రెండు మనస్సులతో ఆ వ్యక్తి తడబాటు కలిగి ఉండటం వలన ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క మార్గమంతా గమనించినట్టయితే అది
భయంకరమైనదిగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో నేను ఓ సంఘటన చూపి కోరుతున్నాను. బైబిల్లో ఏలియా యొక్క కాలంలో బయలు ప్రవక్తను అనుసరించేటువంటి ఆ యొక్క జనులు ఉన్నారు. యెహోవాయే జీవంగల దేవుడు అని చెప్పి అనుసరించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళిరువురు మధ్యలో ప్రియమైన వాళ్ళారా ఓ గొప్ప వాదన అన్నది జరిగింది. ఏంటి ఆ వాదన అంటే, ఏలియా చెప్తున్నాడు, మీరేమో మీ దేవుడు గొప్ప అంటున్నారు, మేమైతే మా దేవుడైన యెహోవా గొప్ప అనుకుంటున్నాము. కానీ ఓ షరతు, మనం ఒక బలిపీఠం కడతాం, మీరు నచ్చినట్లు ఒక బలిపీఠం కట్టండి, బలి పశువును వధించి మీరు బలిపీఠం మీద పేర్చి ఆకాశమందున్నటువంటి మీ దేవుణ్ణి పిలువండి. మీరు ఒకవేళ మీ దేవుణ్ణి పిలిస్తే, ఒకవేళ ఆ దేవుడు జీవం గలవాడైతే ఆ యొక్క బలిపీఠాన్ని, ఆ బలిపీఠం మీద పెట్టిన ఆ బలి పశువును కాల్చుని మేము కూడా మా దేవునికి బలిపీఠం కట్టి బలి పశువు అర్పిస్తాము. మా దేవుడు బలిపీఠం మీద పెట్టినటువంటి బలి పశువును ప్రియమైన వాళ్ళ దహించి వేస్తే యెహోవాయే జీవంగల దేవుడని మీరందరూ నమ్మాలా, ఆ దేవునికి సాష్టాంగ పడాలని చెప్పాడు. ఆ సందర్భంలో ప్రియమైన వాళ్ళారా వాళ్ళు కూడా వాళ్ళకు చెప్పిన విధంగా ఓ బలిపీఠం కట్టారు, బలి పశువును వధించి బలిపీఠం మీద పేర్చారు. వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వాళ్ళు తమ దేవతను బయలా మా ప్రార్థన వినుము, బయలా మా ప్రార్థన వినుము అని చెప్పి జనులు అల్ల కొల్లోలంగా వాళ్ళు తమ యొక్క దేవతను పేరు పెట్టి పిలువడం జరిగింది. ఎంత పిలిచినా వాళ్ళ దేవుడు వారికి జవాబు ఇవ్వలేకపోయాడు. ఆ సందర్భంలో ఏలియా ఏమన్నాడు తెలుసా, గట్టిగా పిలువండి, ఒకవేళ వాడు నిద్రపోతున్నాడేమో మీరు ఇంకా ఎలుగెత్తి పిలువండి, ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో అని చెప్పి జనులకు చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా వాళ్ళు ఎంత పిలిచినా, ఎంత కేక పెట్టినా వారికి ఒక్క జవాబైనా ఒక్క ప్రత్యుత్తరమైనా ఇవ్వడానికి అక్కడ లేదు అని చెప్పి చెప్పబడుతుంది. ఒకసారి ఆ వాక్యాన్ని దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు ఆ యొక్క మాట ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దాం ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి మనం దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు 27వ వాక్యంలో మధ్యాహ్నం కాగా ఏలియా వాళ్ళను చూసి ఈ మాట అంటున్నాడు. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాసం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహమును కోసుకొనుచుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయం నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయొచ్చు వచ్చిరు గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చి వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయేను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇటువంటి ఆ యొక్క వారికి జవాబు దొరకని పరిస్థితి మధ్య జనులందరితో ఏమన్నాడు తెలుసా, ఇక మీకు ఇచ్చినటువంటి సమయం పూర్తయింది, నా దగ్గరకు రండి అని చెప్పి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చారు. అతడు ఏం చేశాడు తెలుసా, యెహోవా యొక్క బలిపీఠాన్ని బాగు చేసి ఆ యొక్క బలిపీఠం మీద బలి పశువును పెట్టి ఆయన జనులందరితో చెప్పే మాట ఏంటో తెలుసా, మీరు ఎన్నాళ్ల మట్టుకు రెండు మనసు మధ్యలో ఉన్నారు అని చెప్పి వాళ్లకు అది వరకే ఆదేశం ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి జీవం లేని వాటి మీద వాళ్ళు మనసు నిలుపుకున్న మనుషులు. వారి యొక్క జీవితంలో కొంత యెహోవా దేవుడు అనేటువంటి ఒక అవగాహన ఉంది, మరి కొంచెం సేపు వాళ్ళు బయల యొక్క దేవత మీద నమ్మకం కలిగిన వారుగా ఉన్నారు. అందువల్లనే 21వ వాక్యంలో మొదటి రాజులు 18:21 చదువుతున్నప్పుడు ఏలియా జనులందరి దగ్గర
ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారని చెప్పి వారిని హెచ్చరించాడు. మొదటి రాజులు 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, ఎన్నాళ్ల మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉందరు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏలియా జనుల దగ్గర చెప్పేటువంటి సందేశం ఏంటంటే, మీరు ఎన్నాళ్ల మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారని చెప్పి అడిగారు. ఇట్లా వాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, వాళ్ళ యొక్క మనస్సు వాళ్లకు దిమనస్సుగా కనబడింది. ఒకటి సత్యం ప్రియమైన వాళ్ళారా, 10వ అంశం మనం ధ్యానం చేస్తున్న విధంగా మార్గము భయంకరమైనదిగా కనబడును. ఇప్పుడు వీరి యొక్క మార్గం కూడా భయంకరమైన మార్గం. పొడుచుకున్నారు, ఇంకా కత్తులతో వాళ్ళు శరీరాన్ని గాయపరుచుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, వారి యొక్క జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి, అయోమయమైనటువంటి స్థితుల్లో వాళ్ళు కనబడుతున్నారు. ఇటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి మధ్య వారి మనస్సులో సిమితం లేకుండా, వారి మనస్సులో అలజడతో, వారి మనస్సు ప్రశాంతత లేకుండా వాళ్ళు కనబడుతున్న సమయం. అందుకే పరమజ్ఞాని చెప్తున్నాడు, మార్గము భయంకరమైనదిగా కనబడును, మనస్సు కలవరము చెందేది చేయొచ్చు. ఇది 10వ విషయం. ఇక 11వ విషయానికి వెళ్దాం. ఆ యొక్క ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం యొక్క బాదము వృక్షము పువ్వులు పూయును. దేవునికి స్తోత్రం. బాదము వృక్షములు పువ్వులు పూయును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ బాదము వృక్షములు పువ్వులు పూయును అని చెప్పేది, ఇది మన తల వెంట్రుకలు తెల్లబడిపోయే దాన్ని చూపిస్తుంది. ఇక్కడ బాదము ఈ యొక్క ఆ యొక్క వృక్షం పువ్వులు పూయును అని చెప్పి చెప్పబడుతుంది. ఇది వృద్ధాప్య కాలంలో మన యొక్క తల వెంట్రుకలు తెల్లబడిపోయేదానికి ఇది కంపేర్ చేసి చెప్తున్నాడు. చూడండి, పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక్కొక్క విషయాన్ని ఎంత మర్మంగా, ఎంత లోతుగా, చాలా డీప్ గా, ఎంత ఆ యొక్క విషయాలను తను తెలుసుకున్నాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలోనే దేవుడు చెప్పాడు, యెహోవా సాక్షాత్తు దేవుడు, ఓ సొలొమోనా, నీలాంటి వాడు ఈ భూమి మీద పుట్టరు, ఇంతకు ముందు నీలాంటి వాడు ఎవ్వడు లేడు, ఇక ముందున్న రోజులు కూడా నీలాంటి వ్యక్తి ఎవ్వరు ఇంకా పుట్టరు నాయనా అని చెప్పి దేవుడు ఆ వ్యక్తితో చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యాన్ని మనం ఎక్కడ చూడండి, రాజుల గ్రంథంలో మనం చదువుతున్న సమయంలో ఆ యొక్క వ్యక్తిని గూర్చి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని గూర్చి ఎలా ఉందంటే, నేను అనుకుంటున్నాను మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటున్నాను. అతడు గిబియోనులో ఒక ముఖ్యమైనటువంటి ఉన్నత స్థలమందు ఉన్న సమయంలో నీకేం కావాలని చెప్పి ఆ యొక్క వ్యక్తిని దేవుడు అడిగినప్పుడు, ఈ జనులకు న్యాయం విచారించడానికి నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని చెప్పి ఆ వ్యక్తి దేవుడిని అడిగాడు. దేవుడు అతను అడిగిన విధంగా అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రసాదించిన తరువాత దేవుడు అతను చూసి ఏమన్నాడంటే, ఆ వాక్యం ఎన్నో వచనంలో ఉంది, 12వ వాక్యం. ఓసారి 12వ వాక్యాన్ని చూద్దాం. నీవు ఇలాగా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని చెప్పి ఈ యొక్క వ్యక్తిని గూర్చి దేవుడు చూసి చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంతటి జ్ఞానియే ఈ ప్రసంగి గ్రంథాన్ని రచించిన ప్రసంగి ఆ యొక్క గ్రంథకర్త సొలొమోను. చూడండి, అతడు ఎంత జ్ఞానంగా చెప్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ బాదము ఆ యొక్క వృక్షం పువ్వులు పూయును అని చెప్పి అతడు చెప్పాడు. ఇది మన తల వెంట్రుకలు తెల్లబడిపోయేదానికి సాదృశ్యం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 12వ అధ్యాయంలో ఒక్కొక్క విషయం కూడా మర్మాలుగానే మిగిలిపోయింది.
ప్రియమైన వాళ్ళారా, పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను గూర్చి నేను విషయం విన్నాను. ప్రియమైన వాళ్ళారా, షేబా దేశానికి చెందినటువంటి రాణి ఆ యొక్క సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని ఎంతో దూరం నుండి ఆమె ప్రయాణం చేసి ఆ యొక్క జ్ఞానం ఎట్టిదో, ఆ రాజు ఎంతటి గొప్పవాడు అని చెప్పి ఆ జ్ఞానం కోసం ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి ఆ యొక్క రాణికే ఆశ్చర్యంగా మారిందంట. ప్రియమైన వాళ్ళారా, బైబుల్ పండితులు చెప్పేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఒకరోజు ఈ యొక్క షేబా దేశపు రాణి ఒక గులాబీ పుష్పము లెక్క రోజా పువ్వు లాంటి ఆర్టిఫిషియల్ గా ఉన్నటువంటి రోజా పుష్పాలను ఆమె ఏం చేసిందంటే ఓ పెద్ద గోడ మీద ఆమె ఒక 2000 రోజా పుష్పాలను తీసుకొచ్చి అంటించేసింది. ప్రియమైన వాళ్ళారా, అచ్చం నేచురల్ గా ఉన్నటువంటి పుష్పం లాగానే ఆ ప్లాస్టిక్ తో ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఆమె చెప్పింది, ఓ సొలొమో రాజా, నేను ఇక్కడ పెట్టినటువంటి ఈ పుష్పాల్లో ఇవన్నీ కూడా ఇది ప్లాస్టిక్ తో కూడిందే, కానీ ఈ 2000 రోజా పుష్పాల్లో ఒక్క నేచురల్ గా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టి ఉన్నాను. అది ఎక్కడుందో తెలియదు, అది ఎక్కడుందో నీకు తెలియదు. ఇప్పుడు నీకు జ్ఞానాన్ని బట్టి ఆ పువ్వు ఎక్కడుందో కనుక్కో రాజా అని చెప్పి, ప్రియమైన వాళ్ళారా, షేబా దేశపు రాణి ఈ రాణి ఆ యొక్క సొలొమోనుకు చెప్పింది. సొలొమోనుకు చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. ఇదేంటి, నాకు జ్ఞానం ఉంది కాదంటలేదు, మరి 2000 పుష్పాలు పెట్టేసింది, దాంట్లో ఒకటి మాత్రం చెట్టుకు పూసినటువంటి పువ్వును పెట్టింది. ఇప్పుడు ఎక్కడుందో చూడాలా, ఏం వెతకదు, ఎట్లా పట్టుకునేది? దగ్గర 2000 పుష్పాలు ఉన్నాయి, ప్లాస్టిక్ పుష్పాలు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఒకటి మాత్రం ఆ యొక్క ప్రకృతి యొక్క చెట్లో నుండి తుంచినటువంటి పువ్వు ఉంది, కనుక్కోవడానికి నెవర్ ఛాన్సే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సొలొమోను కొంచెం సేపు గమనించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క ఓ చిన్న తేనెటీగ, కంటికి కనబడని చిన్నది, ఒక్కొక్క పుష్పం మీద వాళ్తా ఉంది, అది మళ్ళా లేచి వేరే పుష్పం మీద వెళ్ళిపోతుంది. చిన్నది, చాలా చిన్నది. ఈ సొలొమోను రాజు ఆ యొక్క పువ్వు మీద వాలుతున్నటువంటి ఆ తేనెటీగ చాలా చిన్నది, ఆ తేనెటీగను చూస్తూ ఉన్నాడు. అది ఒక పువ్వు మీద వాలి ఇంకో పువ్వు మీద వాలిపోతా ఉంది, ఒక్కటి దగ్గర నుండి ఇంకో దగ్గర అట్లా వెళ్ళిపోతానే కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, జరిగింది ఏంటో తెలుసా? ఆ తేనెటీగ ఏదైతే ఒరిజినల్ న్యాచురల్ గా ఉంది, ప్రకృతిలో నుండి వచ్చినటువంటి పుష్పం, దాని మీద వాలి ఇంకా లెగవట్లేదు, దాని మీదే కూర్చొని ఉండిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఆశ్చర్యం ఏంటో తెలుసా? కూర్చున్నటువంటి సొలొమోను ఒక్కసారిగా వెళ్ళి ఆ యొక్క ఒరిజినల్ నేచురల్ గా ఉన్నటువంటి ఆ రోజా పువ్వును తీసుకుని ఆమె చేతికి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అది చూసినటువంటి ఆ యొక్క షేబా దేశపు రాణికి ఒక్కసారిగా వణుకు వచ్చిందంట, వండర్ అయిపోయింది. ఇదేంటి, నీకు ఎట్లా తెలిసింది రాజా? ఈ 2000 పుష్పాలు ఉన్నప్పుడు దీన్ని నువ్వు ప్రత్యేకంగా ఎట్లా వెతికి పట్టావు అని చెప్పి ఆమె ఆ రాజును ప్రశ్నించింది. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు సొలొమోను రాజు చెప్పాడు, సాధారణంగా తేనెటీగ పుష్పములో ఉన్నటువంటి పరిమళాన్ని, పుష్పములో ఉన్నటువంటి తీయదనాన్ని అది తీసుకోవడానికి పుష్పాలు ఒక్కొక్క దాని మీద వాళ్తూ వెళ్ళింది, కానీ ఏ పుష్పంలో దానికి తీయని తేనె దొరకలేదు. ఈ యొక్క యథార్థమైన పుష్పంలో తీయని తేనె ఉండటం వల్ల
ఆ తేనెను తాగుతున్నప్పుడు, ఆ తీయదనాన్ని అది తీసుకుంటున్నప్పుడు నేను దాన్ని పట్టేయడం జరిగింది, దాన్ని కనుక్కున్నాను అని చెప్పి సొలొమోను చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఎంత ఆశ్చర్యం, ఎంత జ్ఞానంతో ఈ వ్యక్తి తన యొక్క పరీక్షల్లో నెగ్గాడో, తన యొక్క ఆ యొక్క పరీక్షల్లో విజయం సాధించాడు. ఆలోచించండి, అంతటి మహా మేధస్సుతో ఉన్న వ్యక్తే ప్రియమైన వాళ్ళారా ఇక్కడ బాదము వృక్షం పువ్వులు పూయును అని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది మన తల వెంట్రుకలు తెల్లబడేటువంటి దానికి సాదృశ్యంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. చూడండి, ఈ యొక్క తల వెంట్రుకలు అని చెప్పేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నప్పుడు, మీ తల వెంట్రుకలు ఒక్కటైనా అని చెప్పి అక్కడ తన బిడ్డలైనటువంటి వాళ్ళని చూసి చెప్తున్నాడు. లూకా 21:18 వచనం. లూకా 21:18. గాని మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. దేవునికి స్తోత్రం. చూడండి, మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశింపవు అని చెప్పి చెప్తున్నాడు. అంటే మన తల వెంట్రుకలన్నిటినీ దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు మన తల వెంట్రుకల గురించి మనకు ఒకవేళ శ్రద్ధ లేకపోవచ్చు, లేకపోతే ఒక వెంట్రుక రాలిపోతే మనకు దాని గురించి బాధ్యత లేకపోవచ్చు, ఒక్క వెంట్రుక కదా పోని అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మన దేవుడు వచ్చి మన తల వెంట్రుకలను గురించి ఆయన ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడుగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తిని గురించి ఇలా చెప్పబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 52వ వాక్యంలో అతని తల వెంట్రుకల్లో ఒక్కటైనా కింద పడదు అని చెప్పి ఒక వ్యక్తిని గురించి చెప్పబడుతుంది. 1 రాజులు 1:52. సొలొమోను ఇలాగ సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొని ఎడల అతని తల వెంట్రుకల్లో ఒకటైనను క్రింద పడదు గాని. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవడైతే యోగ్యుడుగా ఎంచబడుతున్నాడో ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకలో ఒక్కటి కూడా కింద పడదు అని చెప్పి చెప్తున్నాడు. ఇదే మాటను మనం గమనించినట్టయితే మొదటి సమూయేలు గ్రంథం 14:45 అతని తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేల రాలలేదు అని చెప్పి మొదటి సమూయేలు 14:45. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా, అదెన్నటికి కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనల్ని జయం నందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలలో ఒకటియో నేల రాలదని చెప్పి. దేవునికి స్తోత్రం. చూడండి, అతని యొక్క తల వెంట్రుకలో ఒక్కటైనా నేల రాలదని చెప్పి అతని గూర్చి చెప్పబడుతుంది. అవును ప్రియమైన వాళ్ళారా, దీన్ని గూర్చే 2వ సమూయేలు 14:11 కూడా ఈ రీతిగా ప్రస్తావించబడి ఉంది. 2వ సమూయేలు 14:11. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతి హత్య చేయవారు నా కుమారుని నశింపచేయకుండా ఇకను నాశనం చేయుటకు మాన్పించమని మనవి చేయగా, రాజు యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకల్లో ఒకటైనను నేల రాలకుండునెను. దేవునికి స్తోత్రం. ఒక్కటైనా కూడా నేల రాలకుండా ఉంటుందని చెప్పి ఆ వ్యక్తి హామీ ఇచ్చాడు. అవును ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఈ యొక్క తల వెంట్రుకలను గూర్చి ఇక్కడ ఇంత శ్రద్ధగా చెప్పడానికి, లేకపోతే ఇంత ప్రాముఖ్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మన తల వెంట్రుకలన్నిటిని కూడా దేవుడు లెక్క పెట్టాడంట. ఎవరు కూడా ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి కూడా తన తలలో ఉన్నటువంటి వెంట్రుకను ఎవ్వరూ లెక్క పెట్టలేదు. కానీ దేవుడైతే మన తల వెంట్రుకల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో వాటిని దేవుడు లెక్క చూచి ఉన్నాడు. అవును ప్రియమైన వాళ్ళారా, అందుకే దేవుడు అంటున్నాడు, మీ తలలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలదు అని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఈ యొక్క తల వెంట్రుకలు ఈ యొక్క ఒక్కటి కూడా కింద రాలకుండా ఉండడం అనేది ఇది ఆత్మీయంగా దేంతో పోల్చొచ్చు అంటే
మనకు ఏ లోటు రాకుండా దేవుడు మనల్ని పోషించి సంరక్షించేటువంటి దాంతో ఇది కంపేర్ చేయొచ్చు. చూడండి 11వది బాదమ వృక్షం పూలు పూయను అని చెప్పి చెప్పబడుతుంది. ఈ యొక్క తల వెంట్రుకలు అనేది తెల్లగా పండిపోయేది ఈ యొక్క బాదమ వృక్షములు పువ్వులు పూసే అనుభవంతో పోల్చవచ్చు. ప్రియమైన వారలారా, మన సామెతల గ్రంథంలో చదివినట్టయితే ఈ తెల్లని తల వెంట్రుకలు అనేది ఇది వృద్ధులకు కిరీటంతో పోల్చి చెప్పబడుతుంది. ఈ యొక్క తెల్లని ఈ యొక్క తల వెంట్రుకలు ఇది వృద్ధులకు ఇది కలిగేటప్పుడు ఇది వారికి కిరీటంగా దేవుని వాక్యంలో చూడగలము. ఎక్కడ చదువుతున్నాం? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవక్తను గల వాణ్ణి కలిగి ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క వాక్యంలో నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు నెరిసినటువంటి ఈ యొక్క వెంట్రుకు వచ్చి అది సొగసైనటువంటి కిరీటం అని చెప్పి చెప్పబడుతుంది. అంటే దాని యొక్క భావం ఏంటంటే ఈ తెల్లగా పండిపోయినటువంటి ఈ తెల్ల వెంట్రుకలు అనేది ఇది సొగసైన కిరీటంతో చెప్పవచ్చు. ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎన్ని అనుభవాలు పెరుగుతాదో, లేకపోతే ఎంత ఆ వ్యక్తిలో మంచి లక్షణాలు, లేకపోతే ఎంత అనుభవశాలిగా మార్చబడుతున్నాడో ఆ అనుభవాలే ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకలకు సాక్షాత్తుగా మారుతుంది. ప్రియమైన వారలారా, ఈ యొక్క పరమ జ్ఞాని చెప్పే విధంగా బాదమ వృక్షములు పూలు పూయినని చెప్పి చెప్తున్నాడు. ఇది తల వెంట్రుకలు తెల్లగా పండిపోయే దాంతో సమానము. టైం ఎక్కువ లేకపోవటం వల్ల నేను కుదించి చెప్తున్నాను. 12వది ఏంటో ఓసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం యొక్క భాగం. మిడత బరువుగా ఉండును. దేవునికి స్తోత్రం. మిడత బరువుగా ఉండును అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వారలారా, మిడత అని చెప్పేది ఇది యొక్క మన శరీరానికి ఇది సాదృశ్యంగా చెప్పబడుతుంది. మన శరీరం మొయ్యలేని పరిస్థితి కలిగే ఒక అనుభవాన్ని ఇది చూపిస్తుంది. ప్రియమైన వారలారా, మన యొక్క శరీరం మనం మొయ్యలేని స్థితిగా మారిపోతుంది. మిడత బరువుగా మారును అని చెప్పేటప్పుడు, లేకపోతే మిడత బరువుగా ఉండును అని చెప్పేది ప్రియమైన వారలారా, ఇది మన శరీరాన్ని మనం మొయ్యలేని ఒక స్థితిని ఇది చూపిస్తుంది. బైబిల్లో యోబు జీవితాన్ని గమనించినట్టయితే యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీవేళ నన్ను గురి పెడితివి, నేను నా యొక్క జీవితాన్ని మోయలేని రీతిలో నేను మోస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ రీతిగా చెప్తున్నాడు. చూద్దాం. 7:20 యోబు గ్రంథం. నేను పాపము చేసి తినా నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, నాకు నేనే భారంగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. మిడత బరువుగా ఉండును అని చెప్పేది ప్రియమైన వారలారా, మన శరీరం మనకే మొయ్యలేని బరువయ్యేటువంటి దాన్ని ఇది చూపిస్తుంది. చూడండి, ఈ యొక్క యోబు జీవితంలో తన శరీరాన్ని తానే మొయ్యలేని ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. తన శరీరం ఇప్పుడు అతనికి భారమైనదిగా కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరం భారం అవడానికి బలమైన 3 కారణాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటి అని చెప్పి గమనించినట్టయితే ప్రియమైన వారలారా, మొదటిది ఇది మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు భారం ఏర్పడే కార్యాలుగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా రెఫర్ చేసుకోండి. ఒక వ్యక్తి యొక్క జీవితం కూడా 3 కారణాల వలన తన జీవితం భారం అవుతుంది. ఆ 3 కారణాలను మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ కారణాలు మన జీవితంలో కనుగొని దాన్ని నివారించుకోవడం ఎంతైనా సత్యం. ప్రియమైన వారలారా, ఈ యొక్క యోబు జీవితంలో ఇట్లా చెప్తున్నాడు, నరులను కనిపెట్టువాడా
నీవేళ నా మీద గురి పెట్టావు, నాకు నేనే భారంగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నో కారణాల వల్ల భారం ఏర్పడుతుంది. కానీ ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, వ్యాధి అనేది ఒక శరీరంలో, ఒక వ్యక్తి యొక్క శరీరంలో ఎంట్రీ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరం భారంగా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధి అటాక్ అయ్యిందంటే ఆ వ్యక్తి యొక్క శరీరం అది మొయ్యలేని బరువుగా మార్చబడుతుంది. యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏర్పడిన వ్యాధియే అతని యొక్క జీవితానికి భారాన్ని కలిగించినట్లు యోబు 23:2లో చెప్తున్నాడు. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగ కంటే భారముగానున్నది. దేవునికి స్తోత్రం. నా యొక్క వ్యాధి నా మూలుగ కంటే భారంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. అంటే తన జీవితంలో ఏర్పడినటువంటి వ్యాధి అనేది అతనికి ఇప్పుడు భారంగా మిగిలింది. చెప్తున్నాడు, నా మూలుగు కంటే భారంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మానవుని యొక్క జీవితంలో వ్యాధి భారం చాలా కఠోరమైంది, అది ఘోరమైంది. ఆ వ్యాధి భారాన్ని మనిషి తన జీవితంలో పెట్టుకొని మోసి 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 అలసి సొలసిపోయి ఇక జీవితం మీద విరక్తి ఏర్పడి, ప్రియమైన వాళ్ళారా, వ్యాధితోనే కనుమూయవలసిన గతి ఇప్పటి కాలంలో విజృంభించింది. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధి భారం అనేది చాలా బరువైంది. ప్రియమైన వాళ్ళారా, టైం లేకపోవటం వల్ల నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇక రెండవది ఒక వ్యక్తి యొక్క జీవితంలో భారమైంది ఏంటని చెప్పి గమనిస్తే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారంగా అపరాధములు అనేది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని భారం కలిగిన వ్యక్తిగా లేకపోతే భారం కలిగినదిగా మార్చివేస్తుంది. యెషయా 24:20. భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధములు దాని మీద భారముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి, దాని అపరాధములు దాని మీద భారంగా ఉన్నదని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది లోకంతో లేకపోతే భూమితో కంపేర్ చేయబడి ఉండిన ఒక వ్యక్తి యొక్క జీవితంలో అపరాధములు అనేది అధికమయ్యేటప్పుడు ఆ వ్యక్తి జీవితం భారంగా మార్చబడుతుంది. అపరాధము అని చెప్పేది, ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చదివితే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను అని చెప్పి 2:1లో ఉంది. ఎఫెసీ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తిని చంపేది అపరాధం ఫస్ట్, రెండవది పాపం. ఈ రెండు ఒక మనిషిని చంపేదిగా కనబడుతుంది. చంపేది మాత్రం కాదు, యెషయా 24:20 ప్రకారంగా అపరాధం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని భారంగా పెట్టేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, బైబుల్లో గమనిస్తే ఏది భారం అని చెప్పి బైబుల్లో ఉందంటే, ప్రియమైన వాళ్ళారా, మానవుని యొక్క వ్యాధి కాదు భారంగా ఉండవలసింది. దేవుని దృష్టి ప్రకారంగా మానవుని యొక్క అపరాధం కాదు భారంగా ఉండవలసింది. లోక ప్రకారంగా గమనిస్తే, అంటే శారీర ప్రకారంగా నేను చెప్తున్నాను, ప్రాక్టికల్ గా గమనించినట్టయితే సామెతల గ్రంథంలో రాయబడిన రీతిగా చెప్పాలంటే ఏది బరువు ఏది భారం అని చెప్పి పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడంటే, ప్రియమైన వాళ్ళారా, రాయి బరువు ఇసుక భారం అని చెప్పి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారంగా రాయి బరువుగా ఉన్నట్లు ఇసుక భారంగా ఉన్నట్లు ఇక మూడుని యొక్క కోపం ఆ రెండిటి కంటే బరువు అని చెప్పి చెప్తున్నాడు. చూద్దాం. రాయి బరువు ఇసుక భారము మూడుని కోపం ఆ రెండిటి కంటే బరువు. దేవునికి స్తోత్రం. మూడుని యొక్క కోపం ఆ రెండిటి కంటే బరువు అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇసుకే భారం. ప్రియమైన వాళ్ళారా, కానీ కాలక్రమేణా మానవుని యొక్క జీవితంలో వ్యాధి భారం మానవునిలో కలిగింది. రెండవది, ఒక వ్యక్తి చేసేటువంటి అపరాధపు యొక్క పనులన్నీ వల్ల, ఒక వ్యక్తి యొక్క జీవితంలో చేసే పాపాల వలన
తన జీవితం భారంగా మారింది. ప్రియమైన వాళ్ళారా, ఈ భారంతో ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మత్తయి 11:28 ప్రకారంగా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. మానవుని యొక్క జీవితంలో ఫస్ట్ వ్యాధి భారం ఉంది, రెండవది అపరాధములు అనేది భారంగా ఉంది. అంతేకాదు, థర్డ్ విషయం చెప్పి నేను కూట ముగిస్తాను. మూడవది ఇర్మియా 23:36 ప్రకారంగా ఎవని మాట వానికి భారం అయినట్లుగా ఉంది. ఇర్మియా 23:36. యెహోవా భారమను మాట మీరక మీదట జ్ఞాపకం చేసుకునవద్దు. జీవము గల మన దేవుని మాటలను, జీవము కలిగిన మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతి దేవుండగు సైన్యములకు అధిపతి యెహోవాగు యెహోవా మాటలను మీరు అపార్థం చేసితిరి, మీరు అపార్థము చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. దేవునికి స్తోత్రం. కాగా ఎవని మాట వానికే భారమగునని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఎవరి మాటలు వారికి భారమైనదిగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ ఒక వ్యక్తి యొక్క జీవితంలో వ్యాధి భారం అనేది ఫస్ట్. రెండవది అపరాధం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో రెండవ భారం. మూడవది ఎవరి మాట ఆ వ్యక్తికి భారంగా మారుతుంది. ప్రియమైన వాళ్ళారా, మన మాటలు ఎలా ఉన్నాయో ఆలోచిద్దాం. యేసు ప్రభు అన్నారు, మీ మాటలు అవునంటే అవునుగాను, కాదంటే కానట్టుగాను ఉండాలని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, పరమ జ్ఞానికుడు చెప్పేటప్పుడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పాడు. అవును ప్రియమైన వాళ్ళారా, మనం మాటలు కొంచెంగా మాట్లాడాలి, కొద్దిగా మాట్లాడాలి. ప్రియమైన వాళ్ళారా, నన్ను అడిగితే నేను చెప్తున్నాను, మనుషులతో కొద్దిగా మాట్లాడే వాళ్ళు దేవునితో ఎక్కువగా మాట్లాడతారు, దేవునితో తక్కువగా మాట్లాడే వాళ్ళు మనుషులతో ఎక్కువగా మాట్లాడతారు. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఈ రోజు భూమి మీద మనుషులతో ఎక్కువగా మాట్లాడితే దేవునితో తక్కువగా మాట్లాడతారు, మనుషులతో తక్కువగా మాట్లాడే వాళ్ళు దేవునితో ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఎవరి మాట వారికి భారం అని చెప్పి బైబిల్ చెప్తుంది. అవును, అక్కడ పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, మిడత బరువుగా భారంగా మారేటట్టు మన శరీరం కూడా మనం మొయ్యలేనిటువంటి బరువుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంతటితో నేను ఆపుతున్నాను. అందరూ కళ్ళు మూద్దాం. ఈ యొక్క రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఆలోచిద్దాం. మన జీవితంలో ఈ రాత్రి 4 సంఘటనలు విన్నాము. ఎత్తు చోట్లకు భయపడుదురు, ఇది మన జీవితంలో ప్రాణాన్ని గూర్చి చెప్పబడుతుంది. 10 మార్గంలో భయంకరమైనదిగా కనబడును. మనస్సు కలవరపడి కలత చెంది ఉన్న సమయంలో మనకు ఏది కరెక్ట్ అని, ఏది సరైనది కాదు అని చెప్పి మనకు తెలియదు. సరైనది ఏదో, సరైనది కానిది ఏదో తెలియని పరిస్థితి. ప్రియమైన వాళ్ళారా, 11వది బాదమ వృక్షం పువ్వులు పూయును, మన తల వెంట్రుకలు తెల్లబడిపోతుంది, మిడత బరువుగా ఉండును. మన శరీరాన్ని మనమే మోయలేని పరిస్థితుల్లో మనం ఉండబోతున్నా. ఇది వృద్ధాప్యం కలిగేటప్పుడు జరిగేటువంటి